మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు బీటీవీ. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారు అనుకుంటున్నారా? ఈ మధ్య ఎటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేసినా కానీ, లేకపోతే యూట్యూబ్లో ఏ టాపిక్ గురించి సెర్చ్ చేసినా కానీ మనోడే చాలా హైలైట్ అవుతూ ఉంటున్నాడు. ఏ టాపిక్ చూసుకున్నా కానీ ఒక ఫ్లోలో సమాధానం అయితే ఇస్తున్నాడు. మరి అంటే ఎంచుకొని సమాధానాలు ఇస్తున్నాడా, లేకపోతే నిజంగానే మనోడికి అలా సమాధానం మీద నాలెడ్జ్ ఉందా, అసలు ఆ క్వశ్చన్ మనోడికి తెలిసి అడుగుతున్నా లేదో ఖచ్చితంగా తెలుసుకుందాం ఒకసారి. ఎవరు అనుకుంటున్నారు? శశిధర్ రెడ్డి. సో ఆయన స్టడీస్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఎందుకు ఈ మధ్య రీల్స్ బాగా ఫేమస్ అవుతున్నారు, దానిగల కారణం ఏంటి, ఫేమ్ కోసం వచ్చి ఆ సమాధానాలు చెప్తున్నారా లేకపోతే దేనికోసం చెప్తున్నారు ఏంటో ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం దీపక్ గారు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకుంటాను. ఖచ్చితంగా మీకు ఏవైతే ఆన్సర్స్ రావాలో నా దగ్గర నుంచి మీకు ఆన్సర్స్ ఖచ్చితంగా ఇస్తాను కూడా. సో థ్యాంక్ యూ. ఓకే, సో ఏంటి ఈ మధ్య ఏ రీల్ ఓపెన్ చేయని, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నువ్వే వచ్చేస్తున్నావు ప్రతి రీల్లో, లేకపోతే యూట్యూబ్లో షార్ట్స్ ఓపెన్ చేసి చూద్దామన్నా కూడా నువ్వే వస్తున్నావు. కొన్నిసార్లు అయితే లాంగ్ లెంత్ వీడియోలో కూడా కింద సజెషన్స్ కింద వచ్చేస్తున్నాయి. ఏంటి ఆ క్వశ్చన్లన్నీ నీకు నిజంగా తెలిసిన క్వశ్చన్లా, లేకపోతే జస్ట్ వాళ్ళు ఏమన్నా అడగంగానే నీకు తెలిసిన ఆన్సర్ నువ్వు చెప్తున్నావా? అంటే ఇప్పుడు ఎలా అంటే చాలామందికి అది తెలియదని నాకు తెలుసు అని చెప్పుకొని కూడా నేను చెప్పుకోలేను. ఇంకోటి ఏంటంటే అడిగే క్వశ్చన్స్ కూడా న్యాచురల్గానే ఉన్నాయి చాలా వరకు నేను చూసినవన్నీ కూడా. అంటే నాకు తెలిసిన వాటి మాదిరిగానే ఉన్నాయి. లైక్ మనం ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఇంటర్మీడియట్ లేకపోతే పబ్లిక్ ఎగ్జామ్స్లో టఫెస్ట్ క్వశ్చన్స్ అడిగినట్టు మాత్రం లేవు నాకైతే. సో అవి ఇంకా ఫ్లోలో నేను చెప్పేసుకుంటూ పోతున్నాను అనమాట. ఆ టాపిక్ నాకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను చూసే ఉంటా, వినే ఉంటా, ఎక్కడో చోట నాకు దొరికి ఉంటుంది. సో అది నాకు ఈజీ అనిపించేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏదైనా ఇవ్వాలన్నా కూడా కొంచెం ఈజీగా చెప్పేస్తున్నా. సో అది ఇప్పుడు ఇంట్రడక్షన్లోకి వెళ్దాం. ఓకే, అసలు ఏంటి, అసలు నీ గురించి తెలుసుకుందాం. ఏంటి అది అని తెలుసుకుని మొదలు పెట్టాం. ఇప్పుడు ఏంటి అసలు వాట్ ఇస్ యువర్ నేమ్, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అసలు ఇదంతా కథ ఎక్కడ మొదలైంది, అసలు ఇప్పుడు హైదరాబాద్లో ఏం చేస్తున్నావు? ఇప్పుడు నా పేరు శశిధర్ రెడ్డి. టోటల్ పేరు అయితే రాజా శశిధర్ రెడ్డి, కాకపోతే శశి అని పిలుస్తారు అందరూ, ఫ్రెండ్స్ అందరూ. యాక్చువల్గా నేను హైదరాబాద్ రావడం కారణం జాబ్ పర్పస్ మీద వచ్చాను. ఓకే, ఇలా వచ్చే పర్పస్లో నాకు నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నాది. డిగ్రీలో మా డిస్టిక్ ప్రకాశం డిస్టిక్, మాది గిద్దలూరు, ప్రకాశం డిస్టిక్. ఓకే, సో మేము అక్కడ నుంచి అక్కడ ఉండే ఫ్యామిలీ మాది, నేటివ్ ప్లేస్ మాది ప్రకాశం జిల్లా. సో ఆ విధంగా ఎలా అంటే ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఏదైనా మాట్లాడే విషయాలు కానీ, స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ నన్ను ముందు పెట్టేవాళ్ళు. అంటారు కదా, ఏదన్నా కానీ ఇప్పుడు ఒక స్కూల్లో కానీ ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలన్నా, ఏదన్నా కానీ సంథింగ్ అదేలే ఆ మూమెంట్ ఆఫ్ టైంలో ఏదన్నా కొంచెం నా పేరు వినిపించేది ఎక్కువగా. అంటే ఆ స్థాయిలో కాకపోయినా అప్పట్లో ఏదో అనుకునేవాడిని, అరే నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పేసి అనుకునేవాడిని. లైక్ యాంకరింగ్ కానీ, లేకపోతే ఏదైనా విషయం మీద డిబేట్ కానీ. సో ఆ విధంగా నేను నా మాటలను అలవాటు పరచుకోవడము, తెలుగు భాష మీద కొంచెం పట్టు సాధించా. కొంచెం మెయిన్ థింగ్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు భగవద్గీత మీద, ఇతిహాస పురాణాల మీద, ఎపిక్స్ మీద చాలా గ్రిప్ ఉందన్నమాట. లైక్ మహాభారత, రామాయణ అవన్నీ చదివేవాడిని చిన్నప్పుడు. దానివల్ల నాకేంటంటే ఆ పలుకు అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్. సో ఆ విధంగా నాకు ఇలా మాటలు ఫ్లోలో రావడం, ఏదైనా క్వశ్చన్ ఇస్తే దానికి నేను ఆన్సర్ చేయడం, అంటే కొన్ని టాపిక్స్లో నేను కొంచెం ఫాస్ట్గా ఉండిపోతున్నా, లైక్ తెలుసుకుంటున్నా కాబట్టి. ఇలా ఈ క్రమంలో నాకు కొంచెం సమాజం పట్ల, దేశం పట్ల కొంచెం గౌరవం ఎక్కువ. ఆ గౌరవంతోనే నేను కొంచెం చేయాలని చెప్పేసి నేను 2021లో ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను. 2021లో ఇండియన్ ఆర్మీ సెలెక్ట్ అయితే తర్వాత 2022లో ఆ సెలక్షన్ క్యాన్సిల్ అయింది. అంటే అగ్నిపత్ తీసుకొని రావడం వల్ల 2020లో నాలాంటి యువకులు చాలా మంది సెలక్షన్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే నా ఒక్కటి ప్రాబ్లమే కాదు కదా, దేశం మొత్తంలో ప్రాబ్లం కాబట్టి అది అలా అయిపోయింది. అది గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ అగ్నివేర్. ఆ అగ్నిపత్లు 4 years కాబట్టి నా సెలక్షన్ క్యాన్సిల్ అయిపోయింది. మీరు రీసెంట్గా చూసుకున్నట్టయితే మన ఆపరేషన్ సింధూర్లో మురళీ నాయక్ గారు చనిపోయారు. సో అతను నాకు కొంచెం తెలిసిన వ్యక్తి అనమాట. అంటే మరి అంత దగ్గర క్లోజ్ పర్సన్ కాదు, కొంచెం తెలిసిన వ్యక్తి. అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ లాగా. లైక్ మేము రన్నింగ్కి వెళ్ళే టైంలో కానీ ఏదైనా, అప్పట్లో ఆర్మీ అంటేనే ఫిజికల్గా బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ లేసి రన్నింగ్ చేసే సమయంలో ఆ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, అదే వీరమరణం పొందినటువంటి బ్రదర్, కొంచెం తెలుసు ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ లాగా. సో అలా దేశం పట్ల, సమాజం పట్ల మాకు కొంచెం అభిమానం, ఆప్యాయతతో మేము నడుచుకుంటూ వెళ్తుంటాం జీవితంలో. అదే. సో ఆర్మీకి సెలెక్ట్ అయ్యారంటే హైట్, ఆర్మీకి కావాల్సినంత హైట్ ఉందా? సరిపోద్ది. స్టార్టింగ్ హైట్ నా హైట్ అనమాట ఆర్మీకి. ఓకే, స్టార్టింగ్ హైట్ నాది సరిపోద్ది. ఓకే, ఇంకేమైనా చెక్ చేస్తుంటారు ఆర్మీకి సెలెక్షన్? మెడికల్ అనేది ఇంపార్టెంట్ కదండి. నా ఒక 3 selections అయిపోయాయండి మొత్తం. ఓకే, మెడికల్ తర్వాత రన్నింగ్ ఎగ్జామ్ అన్నీ ఉంటాయి. సో నేను రన్నింగ్లో, మెడికల్ అన్నింటిలో ఫిట్ అయిపోయా. సో నో ప్రాబ్లమ్స్ ఇండియన్ ఆర్మీలో. కాకపోతే ఆ సెలక్షన్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అది నేను చేసుకున్న తప్పు కాదు, గవర్నమెంట్ అలా చేసింది కాబట్టి నేనేం అంటే ఇప్పుడు నేను అందులో ఫెయిల్యూర్ ఏం కాదు. సో
నేను చేసే ప్రయత్నంలో అలా వ్యవస్థలు తిరగబడడం వల్ల అలా అయిపోయింది అంతే. అసలు ఎందుకు గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది? అగ్నివీర్ అని చెప్పేసి 4 years స్కీమ్ తీసుకొచ్చారు కదండి ఇప్పుడు. ఓకే. ఆ స్కీమ్ మేము 2021లో మా బ్యాచ్ అనమాట. నేను 2021 జూలైలో సెలెక్ట్ అయితే నాతో పాటు చాలా మంది ఉన్నారు ఏపీలో కూడా, ఇండియా వైడ్ చాలా మంది ఉన్నారు, దగ్గర దగ్గర 1 లక్ష దాటిపోయారు వాళ్ళంతా. ఆ సెలక్షన్ 2022లో గవర్నమెంట్ ఏదైతే ఉందో అగ్నివీర్ అని చెప్పేసి 4 years స్కీమ్ అనమాట. ఒకప్పుడు ఆర్మీ ఎలా ఉండేదంటే 17 సంవత్సరాలు ఉండేది, 17 years ఉండేది. ఇప్పుడు తర్వాత ఏమైందంటే అగ్నివీర్ స్కీమ్ తీసుకురావడం వల్ల 4 years ఉంటుంది. 4 years తర్వాత వాళ్ళు వచ్చేస్తారు. ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో, ఎవరైతే బాగా ఉండాలనుకుంటున్నారో అదంతా వాళ్ళని మాత్రమే పెట్టుకొని మిగతా వాళ్ళని 25% ఎంతో ఉంటుందంట, వాళ్ళు మాత్రమే ఉండి మిగతా వాళ్ళు బయటకు వచ్చేస్తారు. సో ఆ స్కీమ్ వల్ల నా సెలక్షన్ క్యాన్సిల్ అయిపోయింది. సో అది అందువల్ల నాకు కొంచెం లైఫ్ అంతా ఒకసారిగా టర్న్ అయిపోయింది. అంటే స్ట్రైట్గా వెళ్తున్న బండి ఒకసారి యూటర్న్ తీసుకుంటే ఎలా అవుతుంది, నా లైఫ్ కూడా అంతా బాగుంది అన్న బాగా అనుకునే లోపు ఇలా యూటర్న్ తీసుకోవడం, కొన్ని అబ్స్టాకిల్స్ ఫేస్ చేయడం, డిఫికల్టీస్ మొత్తం అంతా అయిపోయి ఓకే తర్వాత నేను కొంచెం కోలుకోవడం జరిగింది. సో ఈ విధంగా నాకు సమాజం పట్ల, దేశం పట్ల ఉన్న గౌరవాన్ని నేను సమాజానికి అందజేయాలనేది నా కోరిక. సో ఆ భాగంలో నేను ఏం చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, నా నడవడికలో నేను ఉంటూ నేను ఏదో చెప్పాలనుకుంటున్నా అది చెప్పుకుంటూ వెళ్తుంటాను. ఓకే. సో దట్స్ మై పాయింట్ అనమాట. అలాగే నేను కూడా కొంతమంది సైనికులని తయారు చేసి దేశాన్ని పంపాలన్న కళతో కూడా కొంచెం అనిపిస్తుంది, నాకు చేయాలనిపిస్తుంది. కాకపోతే దాని తగ్గట్టు నాకు సమయం దొరికితే కూడా చేస్తాను. ముందుగా నాకు అంటే నాకు నేర్పించిన గురువులు కూడా నేను ఇప్పటికీ రుణపడే ఉంటాను. ఫస్ట్ అంటే నా స్టార్టింగ్ పుట్టిన వెంటనే పిల్లాడు పరిగెత్తరు కదండి, నేను అంతే నిదానంగా రన్నింగ్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. అలా నాకు ప్రాక్టీస్ చేసినా కూడా కోచ్లు ఉంటారు, అలాంటి కోచ్ కూడా ఉన్నారు నాకు ఆల్రెడీ. సో ఆయనకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా. సో నాకు గురువుల పట్ల కూడా గౌరవం చాలా ఎక్కువ. ఓకే. సో మరి అయితే ఆర్మీ సెలక్షన్స్ అయిపోయిన తర్వాత, అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత, అంటే ఆ స్కీమ్ అసలు ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఏమైనా స్పెసిఫిక్ రీజన్ అండి? స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే ఆర్మీ అనేది దేశ సేవ కొరకు చేసేది ఆర్మీ అంటారు. 17 years స్కీమ్ తేవడం వల్ల అంటే ఒక రకంగా చెప్పాలంటే టూ పాయింట్స్ ఆలోచించాలి మనం. ఒకటి ఏంటంటే ఈ కాలంలో 2021 వరకు ఆర్మీ ఎలా ఉన్నది, తర్వాత కొన్ని బడ్జెట్స్ ప్రాబ్లం వల్లనో లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అని చెప్పేసి కూడా అన్నారు కొంతమంది. ఇంకోటి ఏంటంటే ఈ అగ్నిపథ్ స్కీమ్ ఏంటంటే 4 years తర్వాత వాళ్ళు బయటికి ఈ 4 years చేసి వచ్చిన తర్వాత బయట వాళ్ళు సమాజంలో దేశ సేవ మీద, దేశం గురించి కానీ దేశ సేవ మీద గురించి కానీ వాళ్ళకి బాగా గ్రిప్ ఉంటుంది. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటే దేశభక్తి పెరుగుతుంది, బాధ్యత గల పౌరుడిగా ఉంటారు, 10 మందికి చాటి చెప్తారని చెప్పేసి ఆ 4 years స్కీమ్ తీసుకొచ్చారనమాట. ఓకే. అంటే ఇప్పుడు 4 years తర్వాత ఒకవేళ తన పర్ఫార్మెన్స్ బాగుంటే ఒక 25% మాత్రమే తీసుకుంటారు లోపలికి, మిగతా వాళ్ళు బయటకు వచ్చేసి యథావిధిగా కంటిన్యూ అయిపోతారు, వాళ్ళు సమాజంలో ఉండిపోతారు. అంటే ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఉంటాయి కదా ఆర్మీ వాళ్ళు, అవన్నీ ఏముండవండి. ఏముండవు. ఓకే. జస్ట్ నార్మల్గా వెళ్ళటం, దేశ సేవ చేసుకోవడం, రావడం, వచ్చేయడం అంతే. కాకపోతే ఆర్మీలో పనిచేసామని పేరు అంతే. ఇంకా ఆర్మీ నుంచి వచ్చే ఉండవండి. ఓకే. సో అదేనమాట అగ్నివీర్కి ఆర్మీకి తేడా. 2021లో ఆర్మీ అనేది అయిపోయింది. 2021 తర్వాత మా సెలక్షన్ అయిపోయినాక 1 year తర్వాత మా సెలక్షన్ పోస్ట్పోన్ చేసుకుంటూ క్యాన్సిల్ చేసేసి లాస్ట్లో 22 ఈ అగ్నివీర్ తీసుకొచ్చారు. సో అది కూడా ఈ యువకులు ఎవరైతే ఉంటారో వీళ్ళు దేశానికి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేశభక్తి, దేశం పట్ల డిసిప్లైన్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఆ భావంతో తీసుకొచ్చారు ఆ స్కీమ్. అదేలే. అంటే ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఒకవేళ ఎవరైనా సెలక్షన్స్ అయినా కానీ సో అందరూ సెలెక్ట్ అవ్వరు. అవును. కొంతమంది బయటకు వచ్చేస్తారు. సో దానివల్ల అంటే మనకి ఏదైనా ఎవరైతే మోస్ట్ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళని వరకే యూజ్ చేసుకుంటారు. సో ఆ స్కీమ్ మీకు నచ్చింది, బాగానే ఉంది అనిపించింది? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది నాకు నచ్చలేదండి. ఎందుకంటే ఒక రకంగా నచ్చింది, ఒక రకంగా నచ్చలేదు. ఇక్కడ 2 drawbacks ఉంటాయండి. ఫస్ట్ థింగ్, నా సెలక్షన్ ఆ స్కీమ్ వల్ల క్యాన్సిల్ అయింది కాబట్టి నాకు నచ్చదు. నాకనే కాదు, నాతో పాటు ఎందరో జీవితాలు కూడా ఆగమైపోయాయి, అంటే టర్న్ అయిపోయాయి. కాబట్టి వాళ్ళకు కూడా నచ్చదు ఆ స్కీమ్. కానీ ఆ స్కీమ్ ఒక రకంగా బెటర్. ఎలా బెటర్ అంటే వాళ్ళు అక్కడ 4 ఏళ్ళు చేసి వచ్చిన తర్వాత సమాజం పట్ల వాళ్ళు తెలుస్తుంది ఎలా ఉండాలి, డిసిప్లిన్ అనేది ఒక 10 మందికి చెప్తారు. సో అలాంటి వాళ్ళు ఊర్లో కానీ రాజకీయాల్లోకి వస్తే ఇంకా మంచిది కదా. దేశ సేవ చేసి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సర్పంచ్లు గాను లేకపోతే ఏదైనా చిన్న వార్డు మెంబర్లు కానీ నిలబడితే వాళ్ళకి సమాజం పట్ల, దేశం పట్ల ఉన్న గౌరవము సమాజానికి చెప్తారు వాళ్ళు. సో ఆ పరంగా చూసుకుంటే పర్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఇప్పటికే మనకి నిరుద్యోగత చాలా పెరిగిపోయింది. ఆ 4 years అక్కడ చేసి వచ్చినారంటే వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది, మా అయితే ఒక 25-24 అనుకోండి, యావరేజ్గా ఒక 23 వేసుకుందాం ఎగ్జాంపుల్. ఎందుకంటే దాని ఏజ్ లిమిట్ కూడా 17 నుంచి 21 వరకే. ఇంతకుముందు ఆర్మీ ఉన్నప్పుడు 17 నుంచి 23 వరకు ఉన్నది. సో నాకు ఏజ్ అయిపోవడం వల్ల నేను అగ్నివీర్కి నేను తయారవ్వలేకపోయా. సో అది డ్రాబ్యాక్, మనం ఏం చేయలేం. ఈ 21 years తర్వాత వాళ్ళు ఒకవేళ 21 years సెలెక్ట్ అయినా మహా అయితే 24కి వచ్చేస్తాడు, 24-25కి వచ్చేస్తాడు. 25 అంటే మనకేం ముసలోళ్ళం కాదు, అది పింఛన్ తీసుకునే వయసు కాదు, కాళ్ళు కూడా బాగానే నడుస్తుంటాయి, కళ్ళు బాగా కనపడతాయి, ఒళ్ళు మొత్తం బాడీ పార్ట్స్ అన్ని బాగా పనిచేస్తూ ఉంటాయి. సో ఆ మూమెంట్లో వీళ్ళు అక్కడి నుంచి రావడం, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక బయట ఉన్న పోటీ ప్రపంచంలో ఎదుర్కోవాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. లైక్ ఇప్పుడు ఒక లైఫ్లో ఒక ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంటుంది, లేదు మధ్యలో బ్రేక్ వేసుకొని ఇంకో ఫీల్డ్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు ఏమన్నా డ్రాబ్యాక్ అవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నా. సో
పర్లేదు, వాళ్ళు అక్కడ చేసుకొచ్చి 4 years బాగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఇక్కడికి వచ్చి సమాజంలో వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు. రాజకీయాల్లో కానీ వివిధ రంగాల్లో కూడా రానివ్వచ్చు. అదైతే మంచిదే కొంచెం. ఓకే. సో ఫ్యామిలీ మొత్తం ఎక్కడ ఉంటారు మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ గిద్దలూరు అండి, ప్రకాశం. గెత్తులూరు. అక్కడే ఉంటారు. అక్కడే ఉంటారు. ఏం చేస్తారు అమ్మగారు? నాన్నగారు ఆర్మీని. నాన్నగారు కూడా ఆర్మీ. రిటైర్డ్ అయిపోయారు నాన్నగారు ఆర్మీలో. ఓకే. అమ్మగారు? అమ్మగారు హౌస్ వైఫ్. అమ్మగారు హౌస్ వైఫ్. సో సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? అక్క ఉంది, ఒక అక్క ఉంది. ఒక అక్క. సో ఎలా నడుస్తుంది మొత్తం? ఇక్కడ మ్యారేజ్ అయిందా? నాకు మ్యారేజ్ అవ్వలేదు, నేను ఇంకా స్టిల్ 25. ఇంకా టైం ఉంది మ్యారేజ్కి. ఓకే. ఏంటి స్టడీ ఏంటి? నాది డిగ్రీ అయిపోయిందండి, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్. సో పొలిటికల్ అంటే కొద్దిగా పొలిటికల్ నాలెడ్జ్ ఉందా కనీసం? బయట మన బయట జరుగుతున్న సమాజంలో పొలిటికల్లో, లేకపోతే ఉంది ఉంది దీన్ని ఏమనాలో అర్థం కావట్లేదు ఒక్కోసారి నాకు. పొలిటికల్లో అలా అంటే మీరు ఎలా అనుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే అదేలే, కొంతమంది చూస్తుంటే పొలిటీషియన్ కాదు ఇంకా వాళ్ళు ఏమన్నా అంటే అదొక సెన్సర్ వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఇప్పుడు అనవసరంగా మా ఎడిటర్కి నేను పని పెట్టదలుచుకోలేదు. పర్లేదు 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 పర్లేదండి. సో మరి అంటే ఇప్పుడు సో మీకు ఈ మధ్య చూసుకుంటే కనుక లాస్ట్ టైం 2014లో మనకి తెలంగాణ ఆంధ్ర విడిపోయింది. అక్కడి నుంచి మీరేమైనా చేంజెస్ చూసారా అండి? పొలిటికల్ సైన్స్ అంటే ఒక మాట చెప్తా చూడండి. 2014 జూన్ 2వ తేదీ మనకి తెలంగాణ ఫార్మేషన్ డే అంటారు. సో డివైడ్ అయిపోయిన తర్వాత మార్పులు చేర్పులు చాలా జరిగాయి. ఇక్కడ మా ఆంధ్ర అంటే మన ఆంధ్రలో ఇప్పుడు మా ఆంధ్ర మా తెలంగాణ వద్దు, మన అందరం ఒకటే అన్నదమ్ములం. ఇక్కడ తెలంగాణ తెలుగు స్టేట్స్ తెలుగు వారిగా మనం ఆంధ్ర తెలంగాణ ఎలా ఉంటుందంటే, మనం ఏదో రాజకీయం కోసం వాటి కోసం విడిపోలేదండి. మనం అభివృద్ధి కోసం విడిపోయారు. తెలంగాణ ఎందుకు డివైడ్ అయిందంటే, పాలకులందరూ కూడా రాయలసీమ నుంచి వస్తున్నారని కూడా కాదు. ఇక్కడ ఏంటంటే అభివృద్ధి కోసం దక్కాల్సినవి దక్కట్లేదు. ఎవరో పాలకులు వస్తున్నారు, మాకు మోసం చేస్తున్నారు. తెలంగాణను కేవలం రాజకీయాల కోసం వాడుకొని వదిలేస్తున్నారు. సో మా హక్కులు మాకు కల్పించండి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మా బాధ్యత ఏదైందో అది మేము తీర్చుకుంటాము, మాకు ఎవరి సహాయం అక్కర్లేదని చెప్పేసి తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ ఇవ్వలేదండి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ఇవ్వలేదు ఎవరు మనకి. తెలంగాణ తెచ్చుకున్నారు అది. సో పోరాట పటిమ ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు. నేను తెలంగాణ వాళ్ళకి బాగా రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే అంటే తెగింపు, తెలంగాణ వచ్చింది తెగింపు వల్ల. సో అలాంటి ఘనకారులు మన తెలంగాణ వాళ్ళే. సో డివైడ్ అవ్వడం వల్ల ఏమైందంటే, మాకు అక్కడ ఆంధ్రాలో క్యాపిటల్ అనేది లేకుండా పోయింది. సో మేమేంటంటే అభివృద్ధికి పరిగెత్తాలని చెప్పేసి పరుగులు పెడుతున్నాం అప్పటి నుంచి, 2014 నుంచి. సో వచ్చే క్రమంలో రాజకీయ పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి. ఇలా ఈ కొన్ని 2019 జగన్ గారు వచ్చారు, మళ్ళీ 14లో చంద్రబాబు గారు వచ్చారు, మళ్ళీ 24లో చంద్రబాబు గారు వచ్చారు. సో ఈ విధమైనటువంటి అభివృద్ధి అనేది మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. కానీ ఇక్కడ నేను ఆలోచించే విషయం ఏంటంటే, అందరూ మార్పు కావాలని కోరుకుంటారు. కానీ మనలో ఎంతమంది మారుతున్నాం మనం? అదేలే. ఒకటి చెప్తారండి, ఎవ్రీబడి వాంట్స్ చేంజ్ బట్ నో వన్ వాంట్స్ టు చేంజ్. ఇట్స్ ట్రూత్. ఇప్పుడు అందరూ మార్పు కావాలని కోరుకుంటారు, కానీ మారాలి మాత్రం ఎవరు అనుకో. సో ముందు నువ్వు మారు, తర్వాత ఏదో సమాజంలో మార్పు కోరుకుంది. ఫస్ట్ నువ్వు మారితేనే కదా సమాజంలో మార్పు వస్తుంది. అలాంటి మార్పులు నీకెందుకు? ఇక్కడ నీ దగ్గర మార్పు లేని మార్పు అక్కడ ఎందుకు? సో ఫస్ట్ మనం మారాలి, మన ఆలోచన మారాలి. చాక్లెట్ పేపర్ తినేసి బయటపడడం కాదు, దాన్ని డస్ట్బిన్లో వేసిన రోజే మన దేశం డెవలప్డ్ కంట్రీగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అంటే ఆ ఒక్క విషయమనే కాదు, మిగతా విషయాల్లో కూడా. సో జస్ట్ ఒక చాక్లెట్ పేపర్ విషయంలోనే మనం ఒకటికి కింద పడేస్తామే, దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తే మనం చూసి ఒక 10 మంది నడుచుకుంటారు కదా. ఆ మార్పు నీ నుంచే ఎందుకు మొదలవకూడదు? బాధ్యత గల పౌరుడిగా ఎదిగితే అప్పుడు ఖచ్చితంగా మార్పు అనేది మొదలవుతుంది. కేవలం ఏదో రాజ్యాధికారులు వస్తుంటారు, వాళ్ళు పోతూ ఉంటారు. సో నువ్వు స్టెబుల్ ఎక్కడికి వెళ్ళావు? సో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ ఇవన్నీ దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయి, మనం ఎందుకు డెవలప్ కావాలంటే ఒకసారి ఆలోచించుకోవాలి మనం కూడా. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. వాళ్ళని డెవలప్డ్గా అంటున్నాం, మనం మాత్రం డెవలపింగ్గానే ఉంటున్నాం. అబ్దుల్ కలాం గారు ఒకసారి చిన్నపిల్లలతో ఒక కాన్ఫరెన్స్ పెట్టారండి, చిన్నపిల్లలతో. నేను అది చూసా కూడా. పెట్టినప్పుడు ఆయన చిన్నపిల్లలు ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఒక 10 మంది పిల్లలు ఏమో అడుగుతున్నాడు క్వశ్చన్ సార్ అబ్దుల్ కలాం గారు, మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అడుగుతున్నప్పుడు అబ్దుల్ కలాం గారు ఒక మాట అడిగారు, మీ అందరూ ఏమవుదాం అనుకుంటారమ్మా అని చెప్పేసి అడిగాడు. అందులో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే, ఒకరు పైకి లేచి సార్ నేను డాక్టర్ అవుతా అన్నారు, కూర్చో అన్నాడు. సార్ నేను లాయర్ అవుతాను ఒక అమ్మాయి అన్నది, కూర్చో అమ్మాను. సార్ నేను ఇంజనీర్, సైంటిస్ట్ అందరూ చెప్తాను. కానీ ఒక అమ్మాయి లేచింది, చిన్న పాప, ఒక 10 years ఏముంటుంది, 10. ఆ అమ్మాయి లేచి, సార్ ఐ వాంట్ టు సీ మై కంట్రీ యాజ్ ఏ డెవలప్డ్ కంట్రీ సార్, నాట్ లైక్ ఏ డెవలపింగ్ కంట్రీ సార్ అని. అబ్దుల్ కలాం గారు షాక్ అయ్యి లేచి, అమ్మ మీ దగ్గర రండి ఒకసారి అంటే చిన్న పాపని. పాపం తెలియదు కదా చిన్నప్పుడు కదా వచ్చిన తర్వాత అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, అమ్మ నీలాగా మన దేశంలో ఉన్న కోట్ల మంది ఆలోచించాల్సిన అవసరం లేదు, కేవలం ఒక 100 మంది ఆలోచిస్తే చాలు నా దేశం డెవలప్డ్ కంట్రీగా అయిపోతుందమ్మా అని చెప్పేసాను. సో ఎవ్రీబడి వాంట్స్ చేంజ్ బట్ నో వన్ వాంట్స్ టు చేంజ్. సో మార్పు నీ నుంచి మొదలవ్వాలి. ఎవరో వస్తారు మారుస్తారని కాదు, ముందు మనం నిలబడాలి. సో మనం నిలబడి మనం ఆ మార్పు కోరుకుంటే ఖచ్చితంగా అందరూ మారుతారు. సో అది అనమాట. మనం ఇంకోటి ఏంటంటే,
సమాజంలో ఎలా ఉంటుందంటే బాధ్యత వహితంగా లేకుండా. ఇప్పుడు చూసినట్టయితే జెన్జీ వాళ్ళు ఎలా ఉన్నారంటే మ్యాక్సిమం ఎప్పుడు సోషల్ మీడియాలో ఇలా ఏది పడితే అది పోస్ట్ చేసుకోవడం, వాళ్ళు ఏది గొడవలకి వాటికి వీటికి వెళ్తారు. అంటే ఇక్కడ రెండో విషయం ఆలోచించాలంటే జెన్జీ అనేది ఒక రకంగా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఫ్యూచర్కి వాళ్ళు ఎలా ఇస్తున్నారంటే దేశభక్తి ఇవ్వట్లేదు. వాళ్ళ సమస్యల మీద వాళ్ళు పోరాడుతున్నారు, పర్లేదు, అంతవరకు బాగానే ఉంది. కానీ వాళ్ళ దేశభక్తి ఎక్కడ ఉంది? ఇప్పుడు జెన్జీ కిడ్నీ తీసుకొచ్చి జనగణమన పాడమంటే సరిగ్గా పాడాడు. వందే మాత్రం చెప్పమంటే చెప్పలేడు. అసలు మన వందే మాత్రం రాసింది ఎవరు, జనగణమన పాడింది ఎవరు అంటే, రాసింది ఎవరు అంటే చెప్పలేరు. సో అలాంటి సిచ్యువేషన్. అంటే మనం తెలుసుకోవాలి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన రూట్స్ ఏంటి. కేవలం మనం చెట్టుకున్న కాయంగా చూడాలి, కింద ఉన్న రూట్స్ కూడా చూడాలి. అవి చూస్తేనే కదా మన సమాజం, మన బిగినింగ్ ఏంటి, మన రూట్స్ ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ ఊరు నుంచి వచ్చాం అన్నీ తెలుస్తాయి కదా. సో జెన్జీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా అయిపోతుందంటే ఏదో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అయిపోవడము, ఏదో చెడు వ్యసనాలు కూడా చాలా బాగా చెప్పారు చెప్పాలంటే. ఇప్పుడైతే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అబ్బాయికి సెకండ్ క్లాస్ అబ్బాయికి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ కూడా చూసాను నేను. వాళ్ళు వయసు కూడా 16 ఏళ్ళు ఉంది, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా అది చాలా బాధాకరం విషయం అడిగితే. అలాంటి వ్యక్తులని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు చెప్పండి? అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి సమాజంలో మెసేజ్ ఇవ్వాలంటే సమాజానికి ఏదో ఒకటి ఇచ్చిన వాళ్ళతో మనం మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక జడ్జ్మెంట్ ఎలాంటి వాళ్ళు ఇవ్వాలంటే, ఇప్పుడు ఈ ఫీల్డ్లో నువ్వు ఏదైతే దిట్టంగా ఉన్నావో వాళ్ళతో జడ్జ్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు డ్యాన్స్ రాదు, కాకపోతే మిమ్మల్ని జడ్జిగా కూర్చోపెడితే డ్యాన్స్ గురించి బాగుందంటే ఏం చెప్తారు? మీరేం చెప్పలేరు. ఇది అంతే. ఎవరైతే సమాజం పట్ల బాగున్నారో వాళ్ళ విశ్లేషణ ఎలా ఉంటుందంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్న వాళ్ళని మాత్రమే మనం తీసుకోవాలి, వాళ్ళ జడ్జ్మెంట్ అయితేనే మనం వినాలి. సో అదనమాట. సో మరి ఇంతకుముందు మనం చూసుకుంటే కొన్ని టాపిక్స్లో మీరు చాలా గట్టిగానే తవాట్లు పెట్టారు. దాంట్లో జనసేన వాళ్ళు కూడా ఈ యాంటీగా మాట్లాడినా కూడా పెట్టుకున్నారు. ఏంటి అసలు ఆ టాపిక్ మీకు తెలిసిన టాపిక్కా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడిపించారా? అంటే తెలిసిన టాపిక్ అండి. అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారండి. ఏమని ప్రశ్నించారంటే, ఈ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి నేను ఇంకా ఇలా తీసుకురంటే కష్టం అవుతుంది, దానికంటే ముందు నేను 10 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎస్, కరెక్ట్గానే అన్నారు అన్నమాట. ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల దేశం అభివృద్ధికి వెళ్ళదండి. ఫస్ట్ థింగ్, మన దేశంలో వచ్చినటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే మనం రాజకీయ నాయకుల మీద, నేతల మీద, పార్టీల మీద వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న యూరోప్ కంట్రీస్ కానీ, ఏషియాలో ఉన్న డెవలప్డ్ కంట్రీస్ అంటే కొన్ని కంట్రీస్ లైక్ చైనా కానీ, జపాన్ కానీ, ఇవన్నీ ఎలా అంటే వాళ్ళ రాజకీయ నాయకుల మీద నిలబడే వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం పెట్టుకోరు. అంటే వాళ్ళ మీద ఆధారపడి బతకరు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కష్టం వాళ్ళు పడతారు. ఏదో వీళ్ళు ఇచ్చే ఫ్రీబీస్ వల్ల, వాళ్ళు ఇచ్చే సంక్షేమం వల్ల వీళ్ళు బతకరు. సో అది పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రశ్నించారు. కరెక్ట్ థింగ్ కదా ప్రశ్నించడం. లైక్ అభివృద్ధి కంటే మీకు ఉపాధి కల్పడం బెటర్ కదా. ఇప్పుడు అభివృద్ధి అంటున్నా, సంక్షేమం కంటే ఉపాధి కల్పడం బెటర్ కదా. ఇప్పుడు కేవలం సంక్షేమం వల్ల ఇప్పుడు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయండి, ఉద్యోగాలు ఎక్కడి నుంచి కల్పిస్తారు, ఉపాధి హామీ ఎక్కడి నుంచి ఇస్తారు. సో ఉపాధి అనేది కావాలంటే ఖచ్చితంగా మనీ అనేది ఉండాలి, సర్క్యులేట్ అవ్వాలి, అది శాలరీ రూపంలో ఇవ్వాలి, కూలీ రూపంలో ఇవ్వాలి, ఏదో ఒకటి సంథింగ్ ఒక అవతల వాడికి మనం మనీ ఇవ్వాలంటే అది జీతం రూపంలో. సంక్షేమం తగ్గించామంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ వస్తాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు అనమాట. సో అది నన్ను అడిగితే నేను అది ఆన్సర్ చెప్పాను అనమాట. సో అలా ఆ విధంగా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం కూడా ఏంటి మనం చెప్పే మాట అవతలవాడికి అర్థమైతే ఆటోమేటిక్గా మనం కూడా మంచి అనుకుంటారు. సో నచ్చకపోతే నచ్చరు. ఎవరైనా జనాల చేతిలో ఉంది కదండి. ఇప్పుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో అది జనాలకు తెలుసు. సో జనాలే డిసైడ్ చేస్తారు. ఏదైనా మిమ్మల్నైనా, నన్నైనా, ఎవరైనా సరే జనాల దేర్ ఆర్ ద రూలర్స్, దే ఆర్ ద డిక్టేటర్స్. సో మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మా ఎమ్మెల్యే గారు ముత్తుముల అశోక్ రెడ్డి గారు అండి, గిద్దలూరు. సో ఆయన పాలన ఎలా ఉంది అక్కడ? బాగుందండి, ఆయన పరిపాలన బాగుంది. ఓకే, అశోక్ రెడ్డి గారి పరిపాలన ఏ ఇబ్బంది లేకుండా జనాలు తిరగడం కానీ అంతా బాగుంది. కొంచెం ఆయన కూడా అప్పుడప్పుడు పాపం పని ఎక్కువ చేసుకుంటారు, అదే వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. అంటే నిత్యం ప్రజల్లో ఉండడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి పర్లేదు, బాగానే ఉంది ఆయన. అంటే మీరు టీడీపీ అంటే ఇష్టం మీకేంటి? అట్లా ఏం లేదండి. అయ్యో, ఇక్కడ మీరు రాజకీయ నాయకుడి గురించి అడిగారు, అశోక్ రెడ్డి అని చెప్పేసి అన్నాను. మీరు ఫస్ట్ నన్ను క్వశ్చన్ ఏమని అడగాలంటే మీరు ఏ పార్టీ అడిగితే చెప్పేవాని కదా. మీరు నాయకుడు అడిగారు, సో అశోక్ రెడ్డి గారు మా నాయకుడు, బాగా చేస్తారని చెప్పేసి అంట. సరే, ఇప్పుడు అశోక్ రెడ్డి గారు టీడీపీ నుంచే కదా పోటీ చేసింది. అవునండి, కరెక్ట్. అదే మరి అంటే ఆయన బాగా ఎత్తేస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు, అది ఇదని చెప్పేస్తున్నారు కదా. పార్టీలకు అతీతం అండి. ఫస్ట్ థింగ్, ఇక్కడ నేను చదివింది పొలిటికల్ సైన్స్ కాబట్టి మాకు నేర్పించేది అంటే నాకని కాదు, పొలిటికల్ సైన్స్ చదివిన ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడికి సపోర్ట్ చేయొద్దు, కేవలం రాజకీయం చేయండి అని చెప్పేసి అంటారు. అంటే మీరు పొలిటికల్లో ఒక గ్రిప్ని పెట్టుకోండి అంతే తప్ప మీ యొక్క ఆలోచనలు కానీ ఒక పార్టీకి మాత్రం ఉండడం కానీ వాటికి కట్టుబడి ఉండడం కానీ చేయొద్దండి. సో యూ బికమ్ ఏ లీడర్, నాట్ లైక్ ఏ స్లేవ్ ఫర్ ఏ లీడర్ అని చెప్పేసి అంటారు. అంటే అట్లా బానిస కాకపోయినా జస్ట్ మీ రాజ్యాంగం, మీ ఉన్న నాలెడ్జ్, మీకు ఏ నాయకుడు అయితే ఇష్టము, వాళ్ళు సమాజానికి ఏం చేస్తున్నారు, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నారా,
రాజ్యానికి ప్రజాస్వామ్యానికి అతీతంగా వెళ్తున్నారా అనేది చూసుకోమని చెప్పేసాను. సో మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఛార్జీ తీసుకున్నారు. ఆయన చేతిలో ఒక 5 శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖ గురించి సపరేట్గా చర్చించి దాని గురించి సంక్షేమాలు కానీ లేకపోతే ఫ్రీబీస్ కానీ లేకపోతే ఇంకా అడిషనల్గా ఇంకేమైనా చేయాలన్నా కూడా చేస్తున్నారని కొంతమంది, ఆయనకి పాజిటివ్గా ఉన్న వాళ్ళు చేస్తున్నారని, నెగిటివ్గా ఉన్న వాళ్ళు చేయట్లేదని. మీ అభిప్రాయంలో అసలు ఏంటి? ఆయన నిజంగానే అట్లనే ఉందా సమాజం అక్కడ, లేకపోతే ఎలా ఉంది? అంటే మీరు ఆంధ్ర నుంచి వచ్చారు, మీకు తెలుస్తూ ఉండిద్ది అందుకని. పర్లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ, ఆయన శాఖల్లో ఏదైతే మైనస్లు ఉన్నాయో అవి ప్లస్గా చేసుకుంటూ, ఎక్కడైతే ఆయనకి పట్టు లేదో పట్టు సాధిస్తూ ఆయన పని సార్ పని చేసుకుంటూ వెళ్తుంటారు, ముందుకెళ్తున్నారు. ఓకే, పర్లేదు. ఓకే, బాగుందంట. బాగుంది, పర్లేదు. సో మరి ఇప్పుడు ఆయన చేస్తున్న పట్టుగానే జగన్ గారు ఏమైనా చేశారు అప్పట్లో, లేకపోతే ఏం చేయలేదా? అంటే జగన్ గారు ఏం చేశారంటే ఆయన విద్యా వైద్యం మీద బాగా ఫోకస్ చేశారండి. పర్లేదు, స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ బాగానే డెవలప్ అయ్యి పర్లేదు. అంటే స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఇంతకుముందు నాడు నేడు అని చెప్పేసి ఒకటి ఏదో విన్నాను నేను కూడా, దాని గురించి అయితే బాగా పర్లేదు. ఓకే. సో ఇప్పుడు మరి తెలంగాణకు వస్తే 2014 నుంచి అక్కడ ఇప్పుడు ఎట్లయితే మనం డెవలప్మెంట్ మాట్లాడుకున్నాం, అలానే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ, సారీ ఇంతకుముందు టీఆర్ఎస్, అవును టీఆర్ఎస్ కాస్త ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. అంటే నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ అన్నట్టుగా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో పోటీ చేద్దాం అనుకున్నట్టుగా బీఆర్ఎస్ చేశారు. సో ఇప్పుడు ఆ పార్టీ అంటమైతే తెలంగాణ రావడానికి కారణమే మేము అని వాళ్ళు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే లేదు మేము ఇవ్వటం వల్ల మీకు తెలంగాణ వచ్చింది అని వీళ్ళు అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు రైట్? ఇవ్వండి, ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ అనేది పోరాడి తెచ్చుకున్నారు. అది కేవలం పార్టీల వల్లే కాదు, అది ప్రజానికం వల్ల వచ్చింది. చాలామంది త్యాగం చేశారండి. శ్రీకాంతాచారి పెట్రోల్ తీసుకొని తగలబెట్టుకున్నాడు, తనని తానే దానం చేసుకోవడం అంటే అంత మాషామాషి కాదు. సో అలాంటి వ్యక్తులు కానీ, లేకపోతే ఇంకా చాలామంది వ్యక్తులు కూడా బలిదానం చేసుకున్నారు తెలంగాణ కోసం. కానిస్టేబుల్ అతను, అన్నగారి పేరు నాకు తెలియదు, కానిస్టేబుల్ అతను రివాల్వర్తో కాల్చుకోవడం, ఇవన్నీ మనిషిని తనంతకు తానే ఒక కాల్చుకోవడం అనేది చాలా కష్టం. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలితే అమ్మ అంటాం, కానీ వాళ్ళు అంత విపరీతమైన నొప్పిని తట్టుకొని నిలబడారంటే అది తెలంగాణ మీద ప్రేమ ఉండకపోతే ఎలా చేస్తారో చెప్పేసి. ఈ మూమెంట్ ఎలా అంటే రాజకీయ పార్టీలు ఉండడం ఆ టైంలో. సో ఆ టైంలో ఏదైతే పార్టీ ఉంటుందో ముందు అది ఫేస్ అనమాట. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వు ఫేమస్ అయిపోయావంటే ఈ సిచ్యువేషన్ వరకు నీకు పేరు వచ్చేస్తుంది. సో నీ వల్ల వచ్చేసింది చెప్పేసి. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది పార్టీలు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు ఏ విధంగా తెలంగాణ కోసం పోరాడారు, వాళ్ళ త్యాగం ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, వాళ్ళని త్యాగమూర్తులు అంటాం కదండి. ఇప్పుడు జీవితంలో ఏదైనా త్యాగం చేసిన వాడికి ఎప్పుడైనా గొప్ప బిరుదు ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లభించింది మనం చూడాలి. లైక్ ఇప్పుడు గద్దరన్న కానీ ఎలాంటి పాటలు పాడి జనాలని సంఘటితం చేశాడు ఆయన. సో అలాంటి వ్యక్తులు తెలంగాణ పోరాటంలో కీలకమైన వ్యక్తులు వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఆ టైంలో స్థాపించడం, కేసీఆర్ గారు దాన్ని తెలంగాణ ఉద్యమానికి ముందుని నడిపించడం. ఆ టైంలో అన్ని పార్టీస్ కూడా చాలామంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆ టైంలో బండి సంజయ్ గారు, వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో పోరాడారు. అందరూ కిషన్ రెడ్డి గారు కానీ అందరూ పోరాడారు. కానీ ఇక్కడ ముఖ్యంగా కేసీఆర్ గారి పేరు వచ్చింది బయటికి అనమాట. మ్యాక్సిమం ఆయనే ముందుని నడిపించాడని చెప్పేసి. సో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందంటే అప్పట్లో సోనియా గాంధీ గారు మనకి పైనుంచి బిల్ పాస్ చేయడం, లోక్సభ నుంచి రాజ్యసభలో పాస్ చేయడం, దాన్ని ప్రెసిడెంట్తో ఆమోద ముద్ర పొందడం. సో ఈ కీలకమైన అంశం ఎవరైతే ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పేసి అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే పైన ఉన్నది సెంటర్లో పవర్లో వాళ్ళే కాబట్టి వాళ్ళు లోక్సభ నుంచి రాజ్యసభకి బిల్ పాస్ చేయడం ఎంపీస్తో, తర్వాత రాజ్యసభ నుంచి మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమోద ముద్ర పొందడం, దీనివల్ల తెలంగాణ రావడం. సో ఇది కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశం, ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది మేమే కాబట్టి అని చెప్పేసి. సో ఈ విధంగా ఇలా ఉన్న క్రమంలో మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అవ్వడం 2014 నుంచి. సార్ ఇక ఏమన్నా శంకుస్థాపన చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఉన్న వాటిని ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవడం, తెలంగాణని జీడిపిని పెంచడం, జిఎస్టీ కలెక్షన్స్ పెంచడం, ఇంకా ఎకానమీని డెవలప్ చేయడం, ఫార్మా ఇండస్ట్రీలు తెప్పించుకోవడం, ఇలాంటి వాటిలో బాగా కీలకమైన అంశాలు తీసుకొచ్చి ముందు తీసుకెళ్ళాడు తెలంగాణని. మరి కాంగ్రెస్ గెలిచిన కాడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అవినీతితోనే కట్టారు, మొత్తం అవినీతి దోచేశారు, మొత్తం డబ్బులు మొత్తం దోచేసి నాణ్యత లేనట్టుగా కట్టారు. అసలు ఇప్పుడేం చూడండి అక్కడ మొత్తం క్రాక్లు వచ్చేసినాయి అంటున్నారు. ఇప్పుడు అది తెలంగాణ గవర్నమెంట్, అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినట్ట లేకపోతే ఏంటి అసలు దేనికి? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారో అది ప్రజల కొరకు కట్టారు. అది వాటర్ ఫెసిలిటీ కోసం కట్టారు. అది కాళేశ్వరం ప్రాజెక్టే ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వాటర్ కోసం. వీళ్ళకి వాటర్ ఇబ్బందులు పడుతున్నారు, స్కార్సిటీ ఎక్కువ ఉందని చెప్పి తెలంగాణ పీపుల్ కోసం కట్టిన ప్రాజెక్ట్ అది. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అనడం, తెలంగాణ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకోవడం మేము ఎటువంటి అవినీతి లేదు, మేము మనసాక్ష్యం కట్టామని చెప్పేసి అనుకోవడం,
ఏమో అది మనకు కూడా తెలియదు, ఎందుకంటే దానికి ఇంకా సిబిఐ వాళ్ళు తీసుకోవాలి, దానికి వాళ్ళు టేకప్ చేస్తే కానీ మనం చెప్పలేం. సో అంతవరకు మనం ఏం చెప్పలేము, ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాన్ని తిట్టడం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారం అనడం ఇది కామన్, తరతరాలకు వస్తున్న ఆచారం, అది మన మీద వేసిన ముద్ర. సో అదే అనమాట కామన్. ఓకే, అంతేగాని మనకైతే ఇప్పుడు కన్ఫర్మేషన్ లేదంటే. ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు, ఇంకా స్టిల్ దాని గురించి ఇంకా జరుగుతుంది చర్చ. సో మనం కూడా ఏమైనా మాట్లాడుకున్నా మనకి ఇంకా తెలియదు కదా. సో మనం తెలియని విషయాల్లో మనం కూడా ఏళ్ళు పెట్టినట్టు అవుతుంది. సో అది మనకు తెలియదు. మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఎందుకంటే గెలవక ముందు ఒక ఇంటర్వ్యూలో నేను నేనే విన్నాను స్వయంగా. సీఎం హోదా అంటే ఏముందిలే, ముఠ కూలీలో అందరినీ ఒక చోట చేసి పని చేపించినట్టే అన్న రేంజ్లో డైలాగ్ చెప్పారు. అప్పటి నుంచి ముఠా మేస్త్రి అని లేకపోతే అలా అంటున్నారు. ఇప్పుడు అసలు మీకు నిజంగానే అభివృద్ధి ఏమైనా కనిపించిందా, లేకపోతే అలానే ముఠా కూలీ వాళ్ళతో చేయించినట్టుగానే ఉందా? ఒక విషయం చెప్తాడండి, అభివృద్ధి అంటే కేవలం మనం ఇండస్ట్రీలు, ఫార్మా ఇండస్ట్రీలు, ఐటీ ఇవే కాదండి. రేవంత్ రెడ్డి గారు విద్యా వైద్యంలో కూడా చాలా బాగా చేసుకుంటూ పోతున్నారు. చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్ అది ఉంది. గ్రామాల్లో స్కూల్స్ అయితే చాలా వరకు ఫుడ్ మెనూ మార్చడం, ఏదైతే గిరిజన ప్రాంతాల్లో కూడా స్కూల్స్ డెవలప్ చేయడం చేసుకుంటూ వెళ్ళారు కొన్ని చోట్ల చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు. సో పర్లేదు, ప్రజెంట్ అయితే ఇంకా 3 years టైం ఉంది కదా, తర్వాత జనాలు డిసైడ్ చేస్తారు, మనం చేయలేం కదండి. సో ఆ పరంగా అయితే కొంచెం పర్లేదు. ఆరోగ్యశ్రీ కూడా పెంచడం, ఆరోగ్యశ్రీకి రావాల్సిన ఫండ్ అయితే ఉంటే అది కూడా పెంచడం. సో పర్లేదు ఇప్పటివరకు అయితే ఓకే. సో మరి ఇంకా కుటుంబం దగ్గరికి వస్తే ఈ మధ్య చూసుకుంటే కనుక రీసెంట్ టైమ్స్లోనే మొన్న కూడా దానికి కవర్ చేయడానికి వెళ్ళాను. ఒక ఆడ మనిషి వాళ్ళ 2 పిల్లల్ని చంపేసి, అంటే 2 సంవత్సరాల పిల్లలు ఇద్దరిని చంపేసి దాని తర్వాత ఆమె బిల్డింగ్ మీద దూకి చనిపోయింది. సరే, ఇన్సిడెంట్ చాలా ఘోరంగా అయింది అనుకునే సరికల్లా నిన్న మళ్ళీ రిపీట్, ఒక మగ మనిషి వాళ్ళ 2 పిల్లలకి విషం ఇచ్చి చంపేసి దాని తర్వాత ఆయన విషం దాగి ఊడేసుకున్నాడు. అసలేంటి కుటుంబ కలహాలు ఎందుకు వస్తున్నాయి, ఏంటి దాని గల కారణాలు ఏంటి? మీరన్న పాయింట్కి వస్తే దీని గురించి నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా చదివానండి. ఓకే, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ కూడా వేశారు దీని గురించి. అంటే లైక్ ఇది సమాజం ఎట్టిపోతుందని చెప్పేసి వేశారు. అంటే పర్టికులర్ ఇన్సిడెంట్ని చూపిస్తూ సమాజం ఎట్టిపోతుంది, అసలు మనం మన దేశంలోనే ఉన్నామా, లేకుంటే ఇతరుల కల్చర్ మనకు వచ్చిందని చెప్పేసి. సో ఎలా అంటే కుటుంబం అంటే అది వాళ్ళ పర్సనల్ అనుకోండి, కాకపోతే కుటుంబాలు రాచరికంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ ఉంది, పెద్ద ఫ్యామిలీ, దగ్గర చాలామంది హీరోస్ ఉన్నారు, ఒక మంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఫ్యామిలీ. కానీ ఏ పని చేయాలన్నా కూడా చిరంజీవి గారిని చెప్పి అడిగే చేస్తారు ఏదైనా కానీ వాళ్ళందరూ కూడా. సో వాళ్ళ మధ్య ఎటువంటి కలహాలు కానీ ఏం లేవు, అంటే లైక్ ఎటువంటి ఇబ్బందులు లేవు. బట్ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కూడా మంచి పెద్ద ఫ్యామిలీ, అంత బాగా సంపాదించారు. బట్ డిఫరెన్స్ చూస్తున్నాం కదా మనం చాలా. ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీలో ఆయన చిరంజీవి గారిని అడిగి ఏదైనా చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మోహన్ బాబు గారి ఫ్యామిలీ క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ వీళ్ళు చెప్పకపోవడం, చెప్పడం వల్ల ఇప్పుడు హాస్టల్లో తగాదాలు రావడం, సో ఇలాంటివి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఎలా ఉంటుందంటే రెస్పాన్సిబిలిటీస్ అనేది కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు ఏకదాటిగా ఉండాలి. ఎవరైనా కూడా అందరి ఆలోచన ఒకే రకంగా ఉండాలి, అందరి ఆలోచన అందరి మాట ఒకదాని మీద నిలబడాలి. సో అలాంటప్పుడే బాగుంటుంది తర్వాత డెసిషన్స్ తీసుకోవడంలో కానీ ఏదైనా కానీ. అదేలే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇలా చేయడానికి కారణం ఏదన్నా చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలియకపోవడము, చెప్పేవారు లేకపోవడం వల్ల, లేకపోతే ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల, ఏదన్నా దేనైనా చూసి ఒక సినిమానో లేకపోతే బయట ఎక్కడైనా ఏదైనా చదివో అలా అవ్వడం వల్ల కూడా అవ్వచ్చు మ్యాక్సిమం. సో ఇలాంటివి అరికట్టాలంటే ముందుగా చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకి పెద్ద బాల శిక్ష కానీ ఇలాంటివి చదివించాలి. ఏదైతే వీళ్ళు మన మూలాలు ఏవైతే ఉంటాయో ఎపిక్స్ కానీ ఏదైనా కానీ భయం భక్తి అనేది ఉండాలి ఫస్ట్. సో అలాంటివి ఉంటేనే కొంచెం పెద్దనాక ఏదో కొంచెం మంచి గాడిలో ఉంటారు, నడవడిక ఉంటుంది అనమాట. సో అదేలే. సో ఖచ్చితంగా ఇలాంటివి నేర్పిస్తేనే కొద్దిగా మూలాలు తెలుస్తాయి ఫస్ట్ థింగ్. అలానే కొంచెం ఏదైతే పెంపొందించుకోవాలో మంచితనం అనేది, మంచితనం కాకపోయినా కొంచెం భక్తి ఉండాలి కనీసం ఏదో ఒక పరంగా. అంటే ఒకటి మంచి దారిలో వెళ్తుంది అంటే అది చెడైనా పర్లేదు, మంచి దారిలో వెళ్ళొచ్చు. కానీ అది చెడు అనిపించింది మంచి దారిలో అంటే చెడైతే వెళ్ళకూడదు. సో ఈ మధ్య మనం చూసుకుంటే కనుక ఈ ఎఫ్ఐఆర్లు నడుస్తూ ఉన్నాయి. ఎవరికి పెళ్ళైన వాళ్ళకి, అంటే ఇంకా లవ్ వాళ్ళది అంటే తర్వాత మాట్లాడదాం, ఈ లవ్ వాళ్ళది కూడా ఉంది. కాకపోతే ఈ పెళ్ళైన వాళ్ళకి అయితే అంటే హస్బెండ్ ఉండగానే కొంతమంది వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండటం, లేకపోతే వాళ్ళ కోసం వీళ్ళని చంపేయటం ఈ మధ్య కామన్ అయిపోయినాయి. రీసెంట్గా నేను చూశాను అనమాట, ఒకతన్ని ఈ మధ్య మన వాళ్ళు ఏదో ట్రెండ్ అవుతుంది, డ్రమ్స్ అని బకెట్లు అని చెప్పేసి అంటున్నారు. అంటే నాకు అంత ఐడియా లేదు, బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ అయితే నాకు అర్థమైంది. అంటే వాళ్ళు ఒక అతనైతే ఎక్కడో మధ్యప్రదేశ్ సైడ్ నార్త్ ఇండియా సైడ్ చూశాను, ఆవిడ పెళ్లి చేసుకున్న 2 daysకి హనీమూన్కి అని చెప్పేసి, అంటే వాళ్ళు ఎక్కడికో విహారయాత్రలకు వెళ్ళిపోయి అతన్ని చంపేపించింది. అతన్ని ఆవిడ ఆల్రెడీ ప్రేమించంట ఒక అబ్బాయిని, అతనితోనే చంపించింది. ఆవిడ మళ్ళీ లొంగిపోయింది, ఎక్కడో డాబా దగ్గర కూర్చొని తింటూ లొంగిపోయింది. సో ఇలాంటివి ఎలా ఉంటాయంటే సమాజంలో మనం భ్రష్టు పట్టించేస్తాయి ఫస్ట్.
ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు అనిపించేది అనమాట, అంటే మన రాజుల కాలంలో ఆడవాళ్ళని కేవలం కిచెన్ రూమ్లకే పరిమితం చేసేవాళ్ళు అనేవాళ్ళు. అదేలే. కానీ అది ఆ టైంలో అది అది ఫ్రీడమ్ అనుకోండి. కానీ ఈ కాలంలో ఇలా ఫ్రీడమ్ అన్నప్పుడు అంటే ఎలా అంటే ఇది ఇలా అలా చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు అదే కరెక్ట్ కదా అనిపిస్తుంది చాలామందికి. అదే అంటే మనిషికి ఫ్రీడమ్ ఎక్కువైపోయినప్పుడు ఆలోచనలు పెరుగుతాయి. ఎంతటికైనా తెగిస్తాడు, నన్ను ఎవడు ఏమైనా వాళ్ళు లేవని చెప్పేసి. ఫ్రీడమ్ తక్కువైనప్పుడు ఆలోచనలు తగ్గుతాయి. ఏది చేయాలన్నా కూడా 100 సార్లు ఆలోచిస్తాడు, అరే ఏపోతే ఇది సమాజం ఎలా ఉంటుంది. సో మనం రాబోయే కాలంలో అప్డేట్ అవ్వడం అంటే ఇలా అప్డేట్ అవ్వకూడదు. ఎవరైనా కానీ, లేడీస్ అయినా కానీ, జెంట్స్ అయినా కూడా అప్డేట్ ఎలా ఉంటే నీ ఆలోచనలు అప్డేట్ ఉండాలి. దేశాన్ని ఎలా పైకి తీసుకెళ్ళాలి, పాతకాలంలో మనం ఎలాంటి వస్తువులు వాడాము, ఇప్పుడు దానికి అప్డేటెడ్గా ఏది వాడితే పనులు తొందరగా అవుతాయి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ దగ్గర నుంచి ఇంజన్ దాకా మనిషి కనిపెట్టినోడే కదా అన్ని, కానీ మనం కనిపెట్టుకుంటూనే వచ్చినాయి. సో మనం కనిపెట్టేది ఏంటంటే 10 మందికి ఉపయోగపడే విధంగా కనిపెట్టాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఎలా ఉంటుందంటే, సరే ఇవి బయటకు వచ్చాయి, బయటికి రాని ఎన్ని ఉంటాయో, మీకు మాకు తెలియని ఎన్ని ఉంటాయి బయట, అంటే బయటికి రాని ఎన్ని ఉంటాయి. అలాంటివి రాకపోవడం వల్ల వాళ్ళని చూసి 10 మంది తయారవ్వడం. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ 10 మంది ఉంటుంది. ఇండియా అంటే ఇది, అంటే ఇండియా కాదు, ప్రపంచ దేశాలు అంతే ఎంతే ఉంటాయి. మనిషి అంటే ఎంతే, అది చూసి 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. వాళ్ళు అలా తయారవుతారు కదా. సో ఇలాంటి రావడం కారణం కూడా, ఇప్పుడు ఈ జనరేషన్ చెడిపోవడం కారణం కూడా ఇవే ఉంటుంది. లైక్ ఏదైనా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, ఒకటి చేసేది ఇంకోటి చూడడం, ఒకడు అది తప్పు చేశాడంటే దాన్ని చూసి మళ్ళీ 10 మంది చేయడం. సో ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్నమాట చాలామందికి. అంటే దాన్ని తప్పని చెప్పి దాన్ని చెప్పేవాళ్ళు లేకపోవడం ఫస్ట్ థింగ్. అది తప్పని ఫస్ట్ నుంచే చెప్పి అక్కడే ఒక వాళ్ళకి శిక్ష చేసి ఉంటే, చట్టాలు కానీ ఏదైతే కానీ అంతటితో అయిపోయి, కానీ అవి అలాగే వస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఇలాంటి వాటి వల్ల. సో ఇలాంటివి ఏమైనా ఉంటే ఎంతవరకు ఉన్నా అందరితో ఆపుకోవడం, ఏదైనా కానీ అందరితో వదిలేయడం మంచిది. అంటే ఫ్యూచర్ బాగుండాలి కదా. మనం ఫ్యూచర్ బాగుంటేనే తర్వాత భావితరాలకు మనం ఏదో ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. పలానా వాళ్ళు చెప్పుకుంటారు, మా తాతలు, మా ముత్తాతలు, మా అమ్మమ్మలు, మా నాన్నమ్మలు అని చెప్పేసి ఏదో ఒకటి ఎవరైనా కానీ మన మనవాళ్ళు కానీ చెప్పుకోవడానికి ఉంటుంది. లేదనుకోండి ఒకటి కాగితాలే ఉంటాయి, రాతలు ఉండవు. అది. సో ఈ మధ్య లవ్ అఫేర్లు కూడా బాగానే ఉంటాయి. ఇది లవర్సే వీళ్ళ మధ్య. ఇది కూడా అంటే ఈ జంజీ కిడ్స్ వచ్చిన కాడి నుంచి లవ్కి ఏజ్ లేనట్టు వీళ్ళు చిన్న వయసు వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు, టీనేజర్స్ లవ్లో ఉన్నారు. మీరు ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే జెన్జీ కిడ్స్ అదే టీనేజర్స్ లవ్ చేసుకుంటున్నారు, అదని ఏమంటారు, చిన్న పిల్లలు 16 సంవత్సరాలు కూడా లవ్ చేసుకుంటారు. వాళ్ళందరూ నిబ్బా నిబ్బి అంటారు. ఇప్పుడు అదొక ట్రెండ్ కదా, నిబ్బా నిబ్బి. భయ్యా అది మనం అనడమే కట్టు, అది లవ్ కాదు, అది జస్ట్ ఒక అట్రాక్షన్. ఆ ఏజ్లో ఏం తెలియదు మనకి. మన దగ్గర ఉన్న మనిషి అందంగా ఉంటే చాలు, నేను లవ్లో ఉండిపోతా అని చెప్పేసి ఒక భ్రమలోకి వెళ్ళిపోయి తనంతకు తానే హైలైజేషన్లోకి వెళ్ళిపోతాడు తన మీద పిచ్చితో. సో అది లవ్ కాదు. నాకు తెలిసి లవ్ అనేది ఎలా పుడుతుందంటే, నీకు అర్హత ఉండాలి ఫస్ట్. నీకు అర్హత ఉండాలి. ఎలాంటి అర్హత అంటే, సరే లవ్ చేస్తావు బాగానే ఉంది, లవ్తో పాటు నీకు టైం ఉండాలి, మనీ ఉండాలి. నువ్వు మనీ సంపాదిస్తేనే లవ్ చేయడం అనేది కరెక్ట్ ఫస్ట్ థింగ్. అంటే అమ్మాయిలు మనీని చూసి లవ్ చేయరు. ఒకటి చెప్తా చూడన్నా, ఒక అమ్మాయిని ప్రేమించావు, విపరీతమైన ప్రేమ ఉంది, పెళ్లి చేసుకోవాలనుకుంటావు, చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని ఎలా పోషిస్తాను? పోషించడానికి నీకు ఏం కావాలి? డబ్బు కావాలి. ఎలాగైనా సంపాదించాలి డబ్బు. ఎలా సంపాదిస్తావు? జాబ్ వల్ల సంపాదిస్తావా? పనికి పోయి సంపాదిస్తావా? ఏదైనా సంథింగ్ ఆన్లైన్లో బిజినెస్ పెట్టి సంపాదిస్తావా? బిజినెస్ ఏదో ఒకటి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, అబ్బాయిలు ఇక్కడే మనం పప్పులో కాలేసాం. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, అబ్బాయిలకి ప్రేమించడం అనేది తప్పు కాదు, ప్రేమించవచ్చు. ప్రేమించిన తర్వాత దాని తర్వాత జరగబోయే పరిణామాలకు కూడా ఫేస్ చేయాలి ఫస్ట్ థింగ్. అలాంటి ఫేస్ చేయడానికి నేను రెడీ, నేను ఎలాంటిదైనా ఢీ కొడతా, ఎదురెళ్ళి ఢీ కొడతా అని అంటేనే లవ్లో దిగండి. అలాంటివి ఏం తెలియకుండా నేను అమ్మాయిని ప్రేమించేసిన, తను నా జాను, నా గుండెకాయ, నేను చేతులు కోసుకున్నా, గొంతు కోసుకున్నా అంటే అది లవ్ అంటారు. దాని మూర్ఖత్వం అంటారు. లవ్ అనేది ఎలా ఉంటుందంటే, అది చూస్తే 10 మందికి ఆదర్శంగా నిలవాలి. అబ్బా వీళ్ళు ప్రేమికులు, ఇదిరా ప్రేమ అంటే, చూడు ఎలా ఎదిగారు ఇద్దరు, ఏ రేంజ్కి ఎదిగారో, అబ్బాయి అమ్మాయికి సపోర్ట్ చేస్తుంది, అమ్మాయి అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది, వీళ్ళని చెప్పుకోవాలి. కానీ ఇప్పట్లో లేదు లవ్ అనేది. ఇప్పట్లో లవ్ అనేది చాలా తక్కువ, రేర్. ఇప్పుడు బంగారం ఎంత అమూల్యమైనది, అలా అమూల్యమైన వస్తువులాగా అయిపోతుంది లవ్ అనేది. ఎలా అంటే, అబ్బాయి జస్ట్ ఆ అమ్మాయి నచ్చి, ఇప్పుడు 16 years 17 years బాగానే ఉంటుంది, 18 years బాగానే ఉంటుంది, 19 years. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి పెళ్ళి అనే విషయం వస్తుంది. ఈ పెళ్ళి అనే విషయం దగ్గర చాలామంది విడిపోతారు. విడిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే, లైక్ వాళ్ళు ఎలాంటి కుటుంబ ఫ్యామిలీ సపోర్ట్ లేక విడిపోవడం. ఫస్ట్ నుంచే తెలుసుకోవాలి కదా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి. ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు తన క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ తెలుసుకున్న నువ్వు, తన ఫ్యామిలీ ఒప్పుకుంటా లేదా అని తెలుసుకోకపోవడం నీ తప్పు ఫస్ట్. అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఎవరిదైనా కానీ ఇద్దరు తప్పే. ఆ తప్పు మీ ఇద్దరు తెలుసుకోకుండా తీరా
ప్రేమలోకి వెళ్ళిపోయి డీప్గా ప్రేమ చేసుకున్న తర్వాత విడిపోయే దగ్గర మూమెంట్లో మాత్రం ఇవన్నీ ఏడుపులు ఎందుకు? అదేదో ఫస్ట్ నుంచే నీ క్లారిటీ ఉండి నువ్వు నిజంగానే ప్రేమిస్తే ఫస్ట్ మీ అమ్మ నాన్నకి పరిచయం చేస్తావు. నిజంగా అమ్మాయి నిన్ను ప్రేమిస్తే వాళ్ళ అమ్మ నాన్నకి నిన్ను పరిచయం చేస్తారు. అలా కాకుండా కేవలం మీలో మీరే గాల్లో మెళ్ళ కట్టేసుకొని మనకు పెళ్ళి అయిపోద్ది, పెళ్ళైనాక నేను కొడుకు పుడితే వీని పేరు పెట్టుకుంటా, కూతురు పుడితే వీని పేరు పెట్టుకుంటా అని ముందే మన మీద లగ్న పత్రికలు రాసుకొని ఒక బాండ్ రాసుకున్నట్టు ఈ రకంగా రాసుకుంటే అదే అయ్యే పని కాదు. ఫస్ట్ క్లారిటీ ఉండాలి. అదే లవ్ అనేది క్లారిటీతో కూడుకున్న విషయం. ఇది తెలియదు చాలామందికి. దాన్ని లవ్ అనే పేరుతో త్రాష్ చేస్తున్నారు జనాలు. ఇప్పుడు ఏంటంటే ఈ చిన్నపిల్లలు ఏంటంటే ఇంకా కొంతమంది నేను ఇప్పుడు వింటున్నా, వాళ్ళైతే ఎలా ఉన్నారంటే నీకు లవ్ అనే అదే లవర్ లేకపోతే నువ్వు వేస్ట్ ఫెలోవి అంటే వాళ్ళ చిన్నపిల్లలు అనుకోవడం. అదేలే నాకు అర్థమైంది. ఆ ఏజ్ వాళ్ళు అనుకోవడం, అన్న నీకు లవర్ లేదా, అన్న నీకు లవర్ లేకపోతే అబ్బాయి నువ్వు వేస్ట్ అన్నా, నీకు లేకపోవడం ఏందన్నా, మాకే ఉందన్నా అంటే ఒక చేతగానితనంగా చేస్తున్నారు అన్నమాట. ఈ జనరేషన్ కిడ్స్ అలా అయిపోయారు. అరే ఏంటి నాకు అరే ఏంట్రా లేకపోతే మనం వేస్టా అన్నట్టు అంటే నాకు నేనే గుర్తు చేసుకున్నట్టు వాళ్ళు మాట్లాడడం అంటే ఆ రకంగా. ఇప్పుడు చేయాలంటే చేయొచ్చు, కానీ దానికి ఒక అర్హత ఉండాలి ఫస్ట్. దీనికైనా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కదండి. సో దీనికి కూడా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ అంటే ఇదే కుటుంబం, తర్వాత నువ్వు డబ్బు సంపాదిస్తున్నావా లేదా, నీ యొక్క ఆలోచన ఏంటి, ఆవిడ ఆలోచన ఏంటి, ఏదైనా లవ్ చేయడం తప్పలేదు, కానీ ఇవన్నీ తెలుసుకోకపోవడం తప్పు. అదే ఇవన్నీ తెలుసుకొని దిగండి, తర్వాత లైఫ్ బాగుంటుంది. నిజంగానే అమ్మాయి నిన్ను ప్రేమించింటే అబ్బాయి నిన్ను ప్రేమించింటే మీ ఇద్దరు నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంటే ఫస్ట్ తల్లిదండ్రులు పరిచయం చేస్తారు వాళ్ళు ఎవరైనా కానీ. ఇవన్నీ చేయకుండా ఎవరు చేయరు. అది లవ్వే కాదు చేయకపోతే 90%. ఒకవేళ చేశారనుకోండి బాగుంటుంది కదా, కుటుంబాలన్నీ బాగుంటాయి, ఎటువంటి గొడవ ఉంటుంది. సో ఆ క్లారిటీ తెచ్చుకొని లవ్లో దిగితే ఇంకా మంచిది. అన్నీ బాగుంటాయి, తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది, అందరి సపోర్ట్ ఉంటుంది. లేదు కేవలం మేము అని చెప్పేసి అంటే అది అవ్వదు. తీరా పెళ్లి విషయం దగ్గరకు వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నువ్వంటే నాకు ఇష్టం, పెద్ద నాకు అదే పెళ్ళే నాకు కూడా నిన్ను మర్చిపోలేను, పెళ్ళైన తర్వాత కూడా నేను గుర్తుపెట్టుకుంటా, అది త్రాష్. ఏమవసరం, నువ్వు మూర్ఖుడివి, ఆవిడ మూర్ఖురాలే, నువ్వు మూర్ఖుడివే. సో ఇది చాలామంది అబ్బాయిలు కూడా చాలామంది అంటే చేతులు కోసుకుంటారు. ఎందుకు కోసుకుంటారు చేతులు నాకు అర్థం కాదు. అంటే చేతులు కోసుకుంటే గొప్పతనం. నేను చూసి 10 మంది మళ్ళీ అన్న చేతులు కోసుకున్నాడు, నేను కూడా చేతులు కోసుకోకపోతే నా ట్రూ లవ్ కాదేమో అనుకొని చెప్పేసి వీడి చేతులు కోసుకోవడం ఎక్కడికి పోతుంది సమాజం. లవ్లో ఫెయిల్ అయితే చేతులు కోసుకోవాలన్నా అవసరం లేదు. జీవితంలో ఏదైనా సాధించిన తర్వాత లవ్లో దిగుతావు తర్వాత సంగతి, తర్వాత నీ వెంటే ఉంటారు అందరూ. సాధిస్తే సక్సెస్కి బంధువులు ఎక్కువ, చుట్టాలు ఎక్కువ, అందరు ఎక్కువ, ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫెయిల్యూర్ అనేవి కూడా అనాథ, ఆర్ఫన్. సో అదే అనమాట. సక్సెస్కి ఎన్నైనా వస్తాయి, ఫెయిల్యూర్కి ఎవరు రారు. అది ఇప్పుడు అంటే ఈ కాలంలో కూడా ఎలా ఉన్నారంటే అమ్మాయిలు కూడా తక్కువ, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరేం తక్కువ లేరు. చాలామంది అమ్మాయిలనే చేతులు పెట్టి చూపిస్తారు. ఇట్లా అమ్మాయిలు అంటారు, ఈ అమ్మాయి నన్ను లవ్ చేసింది, మళ్ళీ వేరే వాడిని లవ్ చేసింది చెప్పేసి. ఎంతమంది లేరండి అబ్బాయిలు? గుండె మీద చేసుకొని చెప్పండి, అబ్బాయిలు ఎంతమంది లేరు? ఆల్రెడీ లవర్ ఉన్న అమ్మాయిని గెలకని వాళ్ళు ఎంతమంది లేరు? అబ్బాయిలు, అమ్మాయి ఆల్రెడీ ప్రేమిస్తున్నారు అబ్బాయిని, కానీ మనవాడు ఆ అమ్మాయిని గెలుకుతాడు. ఆ అమ్మాయి లవర్ ఉందని చెప్పినా కూడా మన వాళ్ళు ఎంతమంది గెలకరు? ఇద్దరు తప్పే. ఎవరేమి ఇక్కడ ఆల్రెడీ తను ప్రేమలో ఉన్నా కూడా తెలిసినా కూడా మనవాడు వదలడు. ఇద్దరు తప్పే, ఎవరు అనేదానికి లేదు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఈ సూసైడ్ కేసులు అనేవి ఇవన్నీ ఒక అపోహ, ఒక త్రాష్లోకి వెళ్ళిపోతున్నారు లవ్ విషయంలో. అదే కాదు లైఫ్ మనకి చాలా ఉంది. జీవితంలో సాధిస్తే చాలు. ఏం దేశం కోసం చెయ్యి ఏదో ఒకటి, సమాజం పట్ల ఏదో ఒకటి. సో ఇవన్నీ చేస్తే నువ్వే సక్సెస్ అవుతావు. ఇవన్నీ ఏం అవసరం లేదు, లవ్ ఏం అవసరం లేదు. సింగిల్గానే ఉండి ఇబ్బంది ఏముంది? అబ్దుల్ కలాం గారు లేరా? అటల్ బిహారీ వాజ్పేయి గారు లేరా? ఎంతమంది లేరు? మోడీ గారు లేరా? ఎంతమంది లేరు చెప్పండి? వాళ్ళు దేశం కోసం, సమాజం కోసం ఎంత చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఎంతమంది లేరు? గొప్ప గొప్ప వ్యక్తులు. అబ్దుల్ కలాం గారు గొప్ప గొప్ప వ్యక్తులు, ఎన్నో చేశారు. కాబట్టి లవ్ అనేది బాగుంటుంది. ఎలా బాగుంటుందంటే కుటుంబాలన్నీ కలిసి ఉంటే బాగుంటుంది. లేదు కేవలం ఓన్లీ మా వరకే మేము చూసుకుంటామంటే బాగుంటుంది, తర్వాత మీరే బాధపడతాం. సో దయచేసి ఎవరైనా లవ్ చేసే వాళ్ళు ఉంటే 1-100 సార్లు ఆలోచించుకొని చేయండి. అది ఆలోచనతో కూడుకున్న విషయం. మరి చూస్తున్నాగా ఎడిటర్ సూర్య, నిబ్బి లవ్ స్టోరీ నీదే. చూసుకో మరి, మనోడు చెప్పిన దానికి నీకు ఏమైనా కనెక్ట్ అయ్యే ఉండిద్ది. ఓకేనా? సరే జాగ్రత్త. సో నెక్స్ట్ మరి లవ్ స్టోరీ గురించి బాగా చెప్పావు. నీది నిబ్బి లవ్ స్టోరీ నీది ఏమైనా ఉందా, లేకపోతే అడల్ట్ లవ్ స్టోరీ ఉందా? చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసావు. అంటే ఏంటి? నాకు అలాంటివి ఏం లేవండి. ఇప్పుడు సిగ్గుపడుతున్నావు? సిగ్గేం కాదండి, మీరు అడుగుతుంటే నాకు నవ్వు వస్తుంది. సరే సిగ్గు.
అంటే మీరు ఇప్పుడు అడిగిన అంత తప్పేం లేదండి. చాలా మంది అడుగుతారు కదా, ఆ టాపిక్ మీద మాట్లాడావంటే నీకు ఆల్రెడీ దెబ్బ పడింటేనే నువ్వు ఇలా మాట్లాడతావు, అదే అదే లేకపోతే మాట్లాడని చెప్పేసి ఆల్రెడీ మా ఎడిటర్స్ ఏడుస్తూ ఉండాలి, మా నిబ్బి ఏం చేస్తుందో అనుకుంటూ. ఏం సూర్యా సరే కానీ ఎడిటింగ్ చేద్దాం. అంటే మీరు అడిగిన క్వశ్చన్లో తప్పు లేదు. సో మీరు అడిగిన క్వశ్చన్లో క్లారిటీ ఉంది కాబట్టి నేను ఇచ్చే ఆన్సర్లో షూరిటీ ఉండాలి. ఇప్పుడు ఆ షూరిటీ మీకు ఇస్తాను నేను. అంటే మీరు అడిగిన తప్పు లేదు. అంటే మీరు ఇవన్నీ మాట్లాడుతారు కదా, మీరు కూడా ఏమైనా లవ్లో ఫెయిల్ ఉంటే అలాగైతే ఇలా మాట్లాడతారని చెప్పేసి ఒక టాక్ ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను చాలా చూస్తానండి స్టోరీస్. ఇప్పుడు సమాజంలో జరిగే స్టోరీస్ చాలా ఉంటాయి. మనం అనుభవించాల్సిన అవసరం లేదు, చూసి సరిపోద్ది. ఇప్పుడు ఎక్కడైనా కానీ కోచ్ మ్యాచ్ ఆడు జస్ట్ కేవలం ఆడిస్తాడు ప్లేయర్స్తో. అలాంటి కోచ్ని అనుకోండి నన్ను, సారీ ఊరికి అంటారు నేను, అలాంటివి అనుకో. అంటే లేదు ఇలా కోచ్ అయితే మా ఎడిటర్ నరసింహ అని ఇంకొక అతను ఉండాలి, అతను కోచ్ సూర్యకి. వాళ్ళు ఇబ్బంది పిలవచ్చు, వాళ్ళు కోచ్, నువ్వు కాదులే. ఓకే. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే సమాజానికి, అంటే నేను కొన్ని సూసైడ్ కేసులు చూశానండి. ఓకే. నా ఫ్రెండ్స్ అలా లవ్లో ఫెయిల్ అయ్యి చనిపోవడం, అది నాకు చాలా బాధాకరం అనిపించింది. ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి 100 సార్లు నేను కూడా ఆలోచించాను. ఎందుకు మనం కేవలం ఒక అమ్మాయి విషయంలోనే మన వాళ్ళు ఎందుకు ఇలా చనిపోతున్నారు? అంటే వాళ్ళనే కాదు, ప్రపంచంలోని అబ్బాయిలు ఎందుకు ఇలా చనిపోతున్నారు? అంటే ఆ తల్లిదండ్రులకు ఆవేదన ఎంత ఉంటుందని చెప్పండి. కొడుకు చచ్చిపోతే ఎంతమంది బాధపడతారు. తల్లి కానీ కడుపు కోత పాపం ఎలా ఉంటుంది? మళ్ళీ పుడతాడా? మళ్ళీ పుట్టడా? ఒకవేళ ఆ అమ్మాయి చనిపోయిన ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? అబ్బాయి సూసైడే కదా, అమ్మాయిలు కూడా చాలామంది చేసుకుంటారు సూసైడ్. లవ్ అనే విషయంలో సూసైడ్ చేసుకుంటారు. అది నాకు అసలు ఇప్పటికీ నాకు అర్థం కాదండి చాలా వరకు. నిజంగా లవ్ అనే విషయంలో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి చెప్తాను నేను, లైవ్లో ఫెయిల్ అయిపోయి ఏ అమ్మాయినా మీ దగ్గర నుంచి, ఏ అబ్బాయినా మీ దగ్గర నుంచి, ఏ అమ్మాయినా కానీ అబ్బాయినా కానీ ఎవరైనా కానీ ఇద్దరు కూడా చెప్తాను, మీ లైఫ్లో మీరు ఒకవేళ అబ్బాయి అయితే మీ లైఫ్ నుంచి ఒక అమ్మాయి వెళ్ళిపోతే, మీ లైఫ్లో మీరు ఒకవేళ అమ్మాయి అయితే మీ లైఫ్ నుంచి అబ్బాయి వెళ్ళిపోతే పోనివ్వండి, ఇబ్బంది లేదు. అంటే ఎలా పోనీ అంటే మీకు ఎంత ఇష్టమైనా కూడా సరే, వాళ్ళు వెళ్ళిపోతే ఓకే పర్లేదు, మీరు దాని నుంచి అవుట్కమ్ చేయాలంటే మీకు లైఫ్లో ఎప్పుడైనా సరే వాళ్ళు గుర్తొచ్చినప్పుడు మీరు బాధపడకూడదు, మోటివేషన్ అవ్వాలి మీకు వాళ్ళు. అలాంటి వ్యక్తి నన్ను కోల్పోయింది అని అనుకునే విధంగా మీరు పోరాడాలి. మీ జీవితంలో మీరు సాధించారంటే రేపు పొద్దున వాళ్ళే అనుకుంటారు, ఇలాంటి వ్యక్తిని నేను దూరం చేసుకుని చెప్పేసి వాళ్ళు అనుకోవాలా. సో ఎప్పుడైనా సరే నాకు ఒకటి అర్థం కాని విషయం అంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఆ అమ్మాయితో మనం లవ్లో ఉన్నాం, అయిపోయింది, లవ్లో ఉన్నాం, చాలా కాలం నడిచాను, తర్వాత మా పెళ్ళి అవ్వలేదు, వెళ్ళిపోయింది, తను నన్ను వాడుకొని లేదని కొందరు అనుకుంటారు, ఈ అమ్మాయిని కూడా అనుకుంటుంది నన్ను వాడుకొని లేచాడు అని చెప్పేసి. సో అలా మీకు లైఫ్లో అనిపించినప్పుడు మీరు జీవితంలో ఏదైనా సాధించారనుకోండి, దాని మించిన సక్సెస్ ఇంకోటి లేదు. అలా అంటే మళ్ళీ వాళ్ళని తలుచుకున్నప్పుడు మీరు బాధపడకుండా వాళ్ళని తలుచుకున్నప్పుడు మీకు మోటివేషన్ రావాలా. నన్ను వదిలేసిపోయింది కదా అది, నన్ను వదిలేసిపోయాడు కదా వాడు, నేనేంటో చూపించాలి వాడికి, ఇది రావాలా ఫస్ట్. మూలను కూర్చుంటే ఏమొస్తుందండి చెప్పు? మూలడం ఏడడం తప్ప. లేచి ముందు నిలబడితే వెలుగు కనపడుతుంది, చీకటి కడుపులు చీల్చుకొని వెలుగు కనపడుతుంది. కాబట్టి ఆ చీకటి గదిలోంచి బయటికి రావాలి ఫస్ట్ మన యువత. మరి ఇండియా బ్యాక్ వెళ్ళడానికి కారణం కూడా నాకు ఇదే. ఈ లవ్ అనే మాయలో పడిపోయి చేయాల్సిన పనులు చేయకుండా తనపై ప్రపంచం అనుకొని తనను తానే మర్చిపోయి, అదే ఒక అమ్మాయి వల్ల పడిపోవడం, అబ్బాయి వల్ల పడిపోవడం, తను తానే మర్చిపోయి సమాజంలో తాను ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేక సతమతమవుతున్న యువకులు మరెందరో. స్వామి వివేకానంద గారు మామూలు చెప్పలేదు ఆ మాటలు. అంటే నేను చెప్పట్లేదు, అంటే ఆయన అలా మోటివేట్ చేశారు. అవునవును. అంటే నేనేమంటున్నా అంటే ఓకే, లవ్ ఈజ్ గుడ్ థింగ్, సక్సెస్ అయ్యి మ్యారేజ్ వరకు వెళ్తే పర్లేదు, లేదనుకోండి ఏం చేయలేం. మా నరసింహలాగా లేకపోతే మా సూర్యలాగా అలా నిబ్బంది ఎవరైనా కానీ ఈ 16 years 17 years అంతా లవ్ కాదు. మీరు లవ్ అనుకుంటే మాత్రం అది మీరు పప్పులో కాలేసినట్టే, మీ పొరపాటే. కాబట్టి ఎవరైనా కానీ లవ్ చేస్తే మనసు పెట్టి లవ్ చేద్దండి, మైండ్ పెట్టి లవ్ చేయండి. మనసు సుఖం కోరుతుంది, ఇవాళ పూట గురించి ఆలోచిస్తుంది, కానీ మైండ్ అలా కాదు. నీ విజన్ అంటే నీ ఫ్యూచర్ ఆలోచిస్తుంది. రేపు పొద్దున ఆ అమ్మాయితో నేను లవ్ చేశాను లేకపోతే అబ్బాయిని లవ్ చేశానంటే నా పరిస్థితి ఏంది, నా ఫ్యూచర్ బాగుంటుందా, తను బాగా చూసుకోగలుగుతాడా, డబ్బు అనే పదం వచ్చిందంటే మధ్యలో ఎలా ఉంటుంది, ఫ్యామిలీస్ ఒప్పుకుంటాయా, 100 సార్లు ఆలోచించుకోవడం చాలా బెటర్. లేకపోతే ఏవి నిలబడవు, బంధాలు జస్ట్ ఒక త్రాష్ లాగా అయిపోతాయి. సో అది నేను లవ్ గురించి చెప్పాల్సిన విషయం. మీరు అన్నట్టు కరెక్టే, చిన్న నవ్వు వస్తుంది, నేను అన్నాను కరెక్టే అనగానే ఆ నవ్వు వస్తుంది. ఇప్పుడు నేను ఇగో అలా ఎడిటర్ దగ్గరికి వెళ్ళి సూర్య ఏంటి నీ లవ్ స్టోరీ అన్నా కానీ ఏంటి అట్లా కాదన్నా అట్లా అది సిగ్గుపడతాడు ఎందుకో. కానీ మరి ఇప్పుడు లవర్ ఉంది కాబట్టి మా వాడు సిగ్గుపడతాడు, అలానే నువ్వు కూడా. అలా ఏం లేదండి, నాకంటూ లవ్ స్టోరీలు ఏం లేవు. అంటే నేను చెప్పే కదా, ఇంకా నాకు అర్హత రాలేదు. నేను కూడా లైఫ్లో ఏదన్నా బాగా సంపాదించుకొని నేను అందరినీ మెప్పించుకొని తర్వాత ఏదన్నా తర్వాత చేస్తే నాకు కూడా అర్హత ఉంటుందని చెప్పేసి నేను కూడా అనుకుంటా. ఏం జాబ్ చేద్దామని మామూలుగా? నాకు ఏదన్నా పర్లేదండి, ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తారు అంటే నాకు కొంచెం నచ్చే విధంగా ఉంటే చాలు జాబ్. లేదు అదే చూశాను కొన్ని వీడియోస్లో డైలాగులు చెప్పడాలు కానీ
కొద్దిగా హెవీగా ఉంది. ఏమైనా ఆర్టిస్ట్గా ట్రై చేయటం లేకపోతే ఏమైనా చేస్తున్నావు ఏంటి? అంటే వాయిస్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నా కొంచెం. వాయిస్ ఆర్టిస్ట్గా, ఓకే. సో నాకు గొంతు కొంచెం బేస్ ఉంటుంది కాబట్టి నాకు అది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పేసారు. ఇది నేను కూడా చెప్పుకోవట్లేదు, నాకు చెప్పారు కాబట్టి నేను ట్రై చేస్తాను, లేకపోతే నేను ట్రై చేసేవాడిని కదా ఫస్ట్ థింగ్. అదేలే. ఆ వాయిస్ గట్టిగా ఉండడం వల్ల డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది, నువ్వు దానికైతే ఫిట్ అవుతావు, గట్టిగా మాట్లాడగలుగుతావు, వాయిస్ బాగుంది, రైస్ చేయగలుగుతావు, జనాల్ని సంగీతం చేయగలుగుతావు, ఇలాంటి మాటలు చెప్పడం వల్ల అని చెప్పేసి అనడం వల్ల నేను కొంచెం ఇంకోటి ఏంటంటే ఇలా తెలుగు భాష మీద నీకు పట్టుంది కదా, బాగా మాట్లాడతావు అని చెప్పేసి అన్నప్పుడు ఇలా ట్రై చేయగలుగుతా. ఓన్లీ డబ్బింగ్ ఆర్టిస్టా లేకపోతే కంప్లీట్గా ఆర్టిస్టిక్గా కూడా చేద్దాం? కంప్లీట్గా ఆర్టిస్ట్ కానీ నాకు విలన్ రోల్ అంటే చాలా ఇష్టం అండి. విలన్ రోల్ ఏది అర్జున్ దాస్ లాగా? అర్జున్ దాస్ అనుకోండి, రోలెక్స్ అంటాడు కదా, అదే ఒక చిన్న డైలాగ్ మరి. రోలెక్స్ అన్న రేంజ్లో నీ అంత బేస్ రాదులే కానీ నా వాయిస్. ఓకే, బేస్ రాకపోయినా కూడా మీరు అడగండి, ఏదైనా కానీ ఏ డైలాగ్ చెప్పమంటే చెప్తా, ఎన్టీఆర్ గారు చెప్పమంటే చెప్తా, ఏదైనా కానీ ఎలాంటి డైలాగ్, ఎంత పెద్ద డైలాగ్ చెప్పమంటే చెప్తా. వీరశంకర్ రెడ్డి బేస్ వాయిస్లో రావాలి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా, అదే కదా? అవును. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకావు, పీక కోస్తా. ఓకేనండి, మీకు ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్పమంటారా? ఎమ్మదొంగ డైలాగ్ విన్నారా? ఏమంటివి జూనియర్ ఎన్టీఆర్ గారు అండి, ఎమ్మదొంగ డైలాగ్ చెప్పమంటారా? చెప్పండి, మీకోసం చెప్తుంది. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతన వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రంలో మంటగలిపి 10 ప్రాణులు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచ గావించి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట ముట్ట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా. ఎంత జ్ఞానం, ఎంత వివేకం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడదికుడు నడమున్న కించభవాన్ని కుకటి వేలతో సతం ప్రకలించే వేసదా. ముక్కులు పొందే ముక్కుడు దేవతలు, దిక్కులు అష్టదిక్పాలకులు, మరుగునించే పంచభూతములు సైతం జయహో నరుడు అని ఆంచువిధంగా సింహాసమాధిష్ఠించదా. ఈ స్వర్ణ రత్న మణిమయ కశాంకితమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణాధర్మమైన ఈ రౌరవమున సర్వదా సతత శాశ్వత పాపమింకెలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రచలన గావించదను. ఎనీ డౌట్స్? బాగా చెప్పారు. లాంగ్ లెంత్ డైలాగు. ఏమైనా మధ్యలో బ్రేకులు తీసుకుంటారేమో అనుకున్నాను, నేనే చాలా బ్రేకులు తీసుకుంటాను. అమ్మో, అదే ఆ డైలాగ్ నా నోట్లో నుంచి వచ్చింది అనుకో, కథ వేడుండేది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా ఇంట్లో ఉండేవాళ్ళు, అవునా కదా? అలాగా. సో బాగా చెప్పే డైలాగ్. ఇంకేం డైలాగ్ అంటే నీకు ఏ హీరో ఇష్టం? హీరోస్ అంటే నాకు ఎన్టీఆర్ గారు యాక్టింగ్ బాగా ఇష్టం. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ బాగా ఇష్టం, చాలా ఇష్టం. ప్రభాస్ గారు నాకు ఇష్టం, అందరు ఇష్టం, చాలా మంది. అంటే ఏం లేదు, ఒక మంచి డైలాగ్, పెద్ద డైలాగ్ ఒకటి చెప్తావేమో నీ బేస్ వస్తుంది ఇంకొద్దిగా. మరి ఇంకా చెప్పమంటారా మీకోసం? ఇంకొక డైలాగ్ ఏదైనా అందుకొని. సరే మీ ఇష్టం. బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పమంటారా? బాలకృష్ణ గారు చెప్పమంటే బాలకృష్ణ గారు చెప్తా, ప్రభాస్ గారు చెప్పమంటే ప్రభాస్ గారు చెప్తా. బాలయ్య బాబు నేను చెప్తాలే, బాలయ్య బాబు బెస్ట్. సరే మీ ఇష్టం, మీరు చెప్పండి. బాలయ్య గారు చెప్పాలా? బాలయ్య బాబే. లెజెండ్ సినిమా చూసారా? లెజెండ్ సినిమాలో డజన్ డైలాగులు ఉన్నాయి, కాబట్టి మనం కొన్ని తీసుకుందాం. సమాజం ఉపయోగపడే డైలాగ్ మాత్రం మంచి పద్ధతి. రెడీ? ఊరి జనాన్ని కాపాడుకోవాలని తప్పు లేదు, అది ధర్మం. కానీ పుట్టబోయే పసిగుడ్డని చంపుతామంటే మీరు వీడికి సపోర్ట్ చేస్తున్నారు చూడు, అందుకే కొట్టా. నన్ను నడిపించడానికి అక్క కావాలి, తినడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, కడుపున మోయడానికి మాత్రం ఆడపిల్లైతే వద్దు. మగాడితో చేయి కాపురం. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడవాళ్ళని కనాలంటే క్యాలిక్యులేషన్స్, పెంచాలంటే క్యాలిక్యులేషన్స్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాలిక్యులేషన్స్. ఛీ, బ్లడీ హ్యూమన్ లైఫ్. వినా స్త్రీయ జన్మం నాస్తి, వినా స్త్రీయ గమనం నాస్తి, వినా స్త్రీయ సృష్టి ఏవ నాస్తి, వినా స్త్రీయ జీవం నాస్తి. స్త్రీ లేకపోతే జనం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అయినా వాళ్ళకి ఆపదొస్తే అరగంట ఆలస్యం వస్తానేమో, అదే ఆడవాళ్ళకి ఆపదొస్తే మాత్రం అరక్షణం కూడా ఆగను. ఐ విల్ షో దెమ్ హెవెన్. సో ఈ రకం ఉంటుంది బాలకృష్ణ డైలాగ్. సో ఏమన్నా ఆడిషన్స్కి వెళ్ళడం కానీ ఈ మధ్య? వెళ్ళాను ఆడిషన్కి, బట్ అనుకున్నంత రీచ్ అవ్వలేకపోయాను నేను. అవుతుందా? ఇప్పుడు చూసారు కాబట్టి, అంటే వాళ్ళు చూసింది వేరు, ఇప్పుడు మనం స్టూడియోలో కూడా ఒకసారి చేసాం కాబట్టి ఒకసారి బాగానే వచ్చింది. కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల అప్పుడు అయి ఉండొచ్చు. సో చాలా బాగా వచ్చింది వాయిస్. థ్యాంక్ యూ. అది నాకు అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి కొంచెం వాయిస్. అది కాక తెలుగు మీద కొంచెం బాగా పట్టున్నాను. ఈ ఫుల్ లెంత్ డైలాగు బట్టావా లేకపోతే? బట్టి ఉండదండి నాకు. నేను ఇప్పుడు ప్రాక్టీస్ కూడా చేసి రాలేదు. నేను ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు 7th క్లాస్ ఎప్పుడో చెప్పింటా, ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ. నాకు అంతగా మధ్యలో చెప్పింటా కొన్ని చోట్ల, మీకు చూసి ఉంటారు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా అంతే. నాకు ఫుల్ లెంత్ ఇప్పుడు డైలాగ్ చెప్పడం అంటే ఎలా ఉండాలంటే జస్ట్ ఏదో చిన్న డైలాగ్ చెప్పినట్టు ఉండకూడదు. అది 10 మందిని ఇంప్రెస్ చేయాలి,
సమాజానికి ఉపయోగపడాలి కొంచెం, ఏదో ఆ విధమైన డైలాగ్స్ కూడా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాను. ఏదైనా మాట ఏదైనా చెప్పడం కానీ టాపిక్ గురించి అలా ఆ క్రమంలో ఇలా చెప్పడం అంతే. ఓకే, థ్యాంక్ యూ. సో మరి ఆర్మీలో సెలెక్ట్ అయ్యారు, కాకపోతే క్యాన్సిల్ అయిపోవడం వల్ల డిస్క్వాలిఫై అయిపోయారు. సో మరి యువకులకి ఏమైనా చిన్న సజెషన్ అనుకోవచ్చా, లేకపోతే బెట్టి ఓదార్పు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నాకు కూడా వాళ్ళకి చెప్పాలంటే నాకు కూడా అర్హత లేదు కాబట్టి, కాకపోతే నేను ఎక్స్పీరియన్స్లో చెప్పగలుగుతాను. అంటే నేను ఎలా అంటే సక్సెస్ఫుల్ స్టోరీస్ ఎప్పుడు విన్నాను, ఫెయిల్యూర్ స్టోరీసే వింటా. ఓకే. ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళు చెప్పినా అంటే గాడిద గురించి చెప్పినా కూడా భగవద్గీతలాగే ఉంటుంది. అదే ఏం చెప్పినా ఇంకా నమ్మాలా, అది చేసేది నమ్మాలి. అదే ఒక ఏదైనా ఫెయిల్యూర్ క్యాండిడేట్ అని చెప్పాడు అనుకోండి, వాళ్ళు చెప్పిన దాంట్లో బాధ ఉంటుంది, అర్థ తాత్పర్యం ఉంటుంది, నానార్థం ఉంటుంది. అది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అబ్దుల్ కలాం గారు కూడా అదే చెప్పారు, వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్లో కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, డోంట్ రీడ్ సక్సెస్ఫుల్ స్టోరీస్ ఇన్ లైఫ్, రీడ్ ఓన్లీ ఫెయిల్యూర్ స్టోరీస్, దట్ విల్ చేంజ్ యువర్ మైండ్ అండ్ యువర్ క్యాలిబర్, మన కెపాసిటీ అని తెలుస్తుంది అనమాట. సో ఆ క్రమంలో నేను చెప్పేది ఏంటంటే యువకులకి ఫస్ట్ ఒక విషయం మీద క్లారిటీ ఉండాలి ఫస్ట్ లైఫ్లో. అంటే ఎలాంటి క్లారిటీ అంటే, అది లవ్ అయినా ఏదైనా కానీ, ఏ బంధమైనా కూడా బంధమే, ఫ్రెండ్ అయినా బంధమే, లవ్ అయినా బంధమే, ఏదైనా బంధమే. ఆ బంధానికి నువ్వు వాల్యూ ఎంతవరకు ఇవ్వగలుగుతావు, ఇచ్చిన వాల్యూ ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతావు. ఫస్ట్ థింగ్, మాట ఇవ్వడం ఎవరైనా ఇస్తారు, కానీ నిలబెట్టుకున్న దమ్ము ఉండాలి కదా. సో లవ్ అనే విషయంలో పడి మీ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకోవద్దండి. లవ్ అనేది గుడ్ థింగ్, బై ద సేమ్ వే బ్యాడ్ థింగ్. సో రెండు ఉంటాయి కాబట్టి అడ్వాంటేజెస్ ఉంటుంది, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో కొంతమంది లవ్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే ప్రతి మగాడి వెనకాల గెలుపు వెనకాల ఆడది ఉంటుంది అని చెప్పేసి. సో అలాంటివి కూడా చాలా స్టోరీస్ ఉంటాయి, సమాజంలో కూడా చూస్తుంటాయి. సో నేనేమంటున్నా అంటే, 1-100 క్లారిటీ తెచ్చుకోండి. దయచేసి మీరైతే ఫ్యూచర్లో ఏదైనా చేయాలనుకుంటే ఏదో ఒకటి చేసేయండి. సక్సెస్ అనేది సాటిస్ఫాక్షన్తో ఉండాలి. మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యారంటే దాని తర్వాత మళ్ళీ మీరు బాధపడకూడదు, అయ్యో నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, నేను అనవసరంగా వచ్చాను చెప్పేసి బాధపడకూడదు. ఇక్కడ సక్సెస్ అంటూ ఏం లేదు, సాటిస్ఫాక్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్. నువ్వు ఒక విషయంలో నువ్వు తృప్తి చెందావు, నాకు ఈ పని నచ్చింది, నేను తృప్తిగా ఉన్నా అంటే అదే సక్సెస్. దాని మించిన సక్సెస్ ఇంకోటి లేదు, ఉండబోదు కూడా. ఎంతమంది లేరండి పెద్ద పెద్ద పర్సన్ సక్సెస్ అయిన వాళ్ళు కూడా డిప్రెషన్ గురి అయిపోయి సూసైడ్ చేసుకోవడానికి చాలామంది ఉన్నారు. సో సక్సెస్ అనేది ఎలా ఉంటుందంటే, నీకు సంతోషాన్ని ఇచ్చేది సక్సెస్, నువ్వు సాటిస్ఫై అయ్యేదే సక్సెస్. సెకండ్ థింగ్, ఇలా మీరు లవ్ విషయంలో టైం వేస్ట్ చేసుకొని అందరి దూరం అయిపోవడం చాలా తప్పు. ఇంకోటి ఏంటంటే, సూసైడ్ గురించి మాట్లాడాలంటే, నీ లైఫ్లో నీకు ఏం రాకపోయినా, నువ్వు ఏం చేయలేకపోయినా చావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్తా, నీ లైఫ్లో నువ్వు ఏం సాధించకపోయినా, నీ దగ్గర ఏం లేకపోయినా, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో ఒక కలకత్తాకో ఢిల్లీకి వెళ్ళిపోయి ఎక్కడో చోట ఏదో ఒక చిన్న పని చేసుకొని బతకచ్చు. నీకు చావాలనిపిస్తే నువ్వు చావాల్సిన అవసరం లేదు, ఏదో ఒక పని చేసుకొని బతకచ్చు. ఇప్పుడు నువ్వు ఆ పని చేయడం నీకు సిగ్గుచేటు అనిపిస్తే, చనిపోయిన వాళ్ళందరూ ఏమైనా గొప్ప వాళ్ళ? ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం గొప్పతనం అయితే, ఇప్పుడు పని చేసుకోవడం చిన్నతనం ఎలా అవుతుంది చెప్పు? అది గొప్ప వాళ్ళు ఏమన్నా? నువ్వు ఏదో పని చేసుకొని నువ్వు బతున్నావు కాబట్టి నువ్వు గొప్పడివే. కాబట్టి నేను సమాజం ఏమంది, ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు యువకులు ఏంటంటే మనస్పార్థాలు చెంది సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు. ఏదో ఒక పని చేసుకొని బతుకు. సరే సరే నువ్వు ఏదైనా పని చేసుకొని బతుకు, నువ్వు సిగ్గు అనిపిస్తే నీకు అది సిగ్గు కాదు. సూసైడ్ చేసుకోవడం ఏమైనా గొప్ప విషయమా? కాదు. నువ్వే గొప్పవాడు, నువ్వు పని చేసుకున్నావు కాబట్టి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. సో ఇది నువ్వు పని చేసుకోవడం గొప్ప. సరే నీకు ఏదో నీ జీవితంలో ఏదో పెళ్లి కావాలి, లేకపోతే నేను లైఫ్లో లవ్ కూడా ఉండాలని చెప్పేసి అనుకుంటే, సరే మనం ఉన్న స్టేజ్కి కానీ ఏదో లైలా మజ్ను ఏదో కాకపోయినా కనీసం ఏదో ఒక జూహి చావలని వస్తుంది కదా నీ లైఫ్లోకి. సో మనం ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే అనుకుంటారో లైఫ్లో సాధించి చూపిస్తే దాని మించిన సక్సెస్ లేదు. తృప్తి చెందిన రోజే మీరు సక్సెస్ అయినట్టు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ లవ్ అనే దాని నుంచి బయటికి రండి. మిమ్మల్ని ఇంకా మోటివేట్ మీరే చేసుకోండి, ఎవరో మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఒంటరితనంగా ఉండండి, కొంచెం మీ మనసు బలపడుతుంది 10 మందిలో ఉండడం కంటే. 10 మందిలో ఉంటే మీకు సమస్యలు కనపడవు, ఒంటరిగా ఉంటే మీ సమస్యలు మీకు బయటపడతాయి, మీ డ్రాబ్యాక్స్ బయటపడితే దాన్ని అధిగమించడానికి ట్రై చేయండి. మీ లైఫ్లో ఏదైనా ఎవరైనా అమ్మాయి వెళ్ళిపోయినా, లేకపోతే అబ్బాయి దగ్గర నుంచి అమ్మాయి వెళ్ళిపోయినా, వాళ్ళని తలుచుకున్న ప్రతిసారి మీకు కన్నీళ్ళు రాకూడదు, మీ కంట్లో పౌరుషం రావాలి. పౌరుషంలాగా నీళ్ళు రావాలి బయటికి. కన్నీళ్ళు అంటే బాధ రాకూడదు, ఆ పౌరుషంలో రావాలి. ఆ పౌరుషం మీకు మోటివేషన్ ఇవ్వాలి, అదే మీ జీవితంలో జయించే విధంగా అవ్వాలి. సో నేను అదే చెప్పాలనుకుంటున్నాను సమాజానికి, అంటే యువకులకు, సమాజానికి కాకపోయినా యువకులకు. అంటే నేను అంత ఎదగలేదు కాబట్టి యువకులకు, ఇప్పుడున్న యువకుని కాబట్టి ఆ యువకులకు అదే చెప్తాను నాతో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా. సో అది సార్. లాస్ట్ క్వశ్చన్, చిన్న కాంట్రవర్సీ చేస్తావు, లేకపోతే అసలు ఆ క్వశ్చనే కాంట్రవర్సీ అంటావు, బిగ్ బాస్. ఓకే, నేను అప్పుడప్పుడు మీ రివ్యూస్లో బిగ్ బాస్ గురించి కూడా చూస్తున్నాను. అవును. అంటే అసలు మీ అభిప్రాయం ఏంటి బిగ్ బాస్ పైన? ఒకటి చూడండి, ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి, చాలామందికి అవకాశం కల్పించాలంటే బిగ్ బాసే. ఎందుకంటే బిగ్ బాస్ అనేది చాలామంది
నైట్ టైమ్స్లో చూస్తారు చాలా. నైట్ టైమ్స్ అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ పనిలో లేకపోతే ఏదైనా వర్క్ అయిపోయినాక వచ్చిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చొని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తేడా ఏం లేకుండా అందరూ కూర్చొని మన ఇంటిలోనే జరుగుతుంది ఆ బిగ్ బాస్ అనే విధంగా చూస్తుంటారు బిగ్ బాస్. సో అక్కడ బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే అది వాళ్ళ నడవడిక ఎలాగైనా ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ కొన్ని చోట్ల కూడా కొంచెం తప్పుదారులు పట్టిస్తుంది సమాజాన్ని, యువతని. అవును. దానివల్ల అది చూసి నేర్చుకుంటారు చాలా వాళ్ళు ఉంటారు కొంతమంది. సో బిగ్ బాస్ ఏ విధంగా అయితే ఉంటుందో పర్లేదు, ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కోరిక బిగ్ బాస్లోకి, ఇప్పుడు నాకైనా ఉంటుంది బిగ్ బాస్లోకి వెళ్ళాలని చెప్పేసి. బట్ అది ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ విధంగా సమాజం ముందు డిస్ప్లే అవుతావో అదే నీ మీద ముద్ర పడుతుంది. సో అది మంచి చెడు అన్నది అక్కడ ఉన్న కంటెస్టెంట్లో ఉంటుంది. సో మంచి చేస్తే ఇంకా బాగుంటుంది బిగ్ బాస్, సమాజం కూడా కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది. సో అది నేను చెప్పాలనుకున్నాను బిగ్ బాస్. ఓకే. సో ఈ మధ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలామంది వచ్చారు. అందులో రమ్య మోక్ష కానీ, మాధురి గారు కానీ, నిఖిల్ నాయర్ కానీ వీళ్ళందరూ వచ్చారు. గోల్కొండ హై స్కూల్ అబ్బాయి ఆయేష వీళ్ళందరూ వీళ్ళు రావడం వల్ల ఏంటంటే బిగ్ బాస్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది ప్లస్ పాయింట్. ఎక్కడైతే బిగ్ బాస్ లో ఉంటుందో అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం మళ్ళీ హైకి వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫైర్ బ్రాండ్ కొంచెం చెప్పాలంటే అదేలే, వీళ్ళు ఫైర్ లాగా ఉంటే బాగుంటుంది, మిస్ఫైర్ చేసుకుంటే మళ్ళీ బోధ పడిపోతుంది. ఇప్పుడు బిగ్ బాస్ కోసం బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడమే అదృష్టం. అసలు బిగ్ బాస్లోకి వెళ్ళడమే చాలామంది ఎంతమంది ఉన్నారండి బయట అవకాశం కోసం ఎదురు చూడడం. మరి మీకు వచ్చిన అవకాశంగా తీసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే జనాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. అంతే, మన మన చేతిలో ఏం లేదు. ఓన్లీ పీపుల్ ఆర్ ద రూలర్స్. నిర్ణేతలు వాళ్ళే, విజేతలు వాళ్ళే, ప్రజలే. సో కాబట్టి ఏదైతే బిగ్ బాస్ అనేది ఉంటుందో ఇంకా ముందు ఇంకా బాగుంటుంది. చూద్దాం ఎలా ఉంటుంది. ఇంకా బిగ్ బాస్లో అవకాశం వస్తే వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తా అండి. నేను ఇవ్వాల్సిన మెసేజ్ ఇవ్వడం కోసమే వెళ్తా ఖచ్చితంగా. సో ఖచ్చితంగా వెళ్తా బిగ్ బాస్కి వస్తే. ఓకే. సో చూసారు కదా, మరి ప్రస్తుతానికైతే కాంట్రవర్సీగా మాట్లాడలేదో మీకే తెలియాలి. ఎందుకంటే నేను మామూలుగానే విన్నాను, మీరు దాన్ని కాంట్రవర్సీ చేసి ఎక్కువ లైక్స్ అండ్ షేర్స్ తీసుకొచ్చేస్తే నిజంగానే కాంట్రవర్సీ అనుకోవచ్చు. లేదు మాకు లేదు ఇంట్రెస్ట్, తక్కువే చేస్తామంటే నేను కాంట్రవర్సీ చేసేదాకా నేను చేస్తాను దాన్ని. ఏదైనా కాంట్రవర్సీ చేయాల్సిన బాధ్యత నాది. సో తెలుసుకున్నారు కదా, ఆర్మీలో సెలక్షన్స్ అయిన తర్వాత మనోడు కష్టాలు కానీ పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్గా అవుదాం అనుకోవటం, ప్లస్ ఆర్టిస్ట్గా ట్రై చేయటం, ఇవన్నీ మనోడు బాధలని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనోడు చిలకొట్టులు లాంటి లవ్ స్టోరీలు ఉన్నా కానీ లేవు అని చెప్పి ఒక కోచ్ లాగా నేను చెప్తున్నానని చెప్పి ఇవన్నీ చెప్పుకొచ్చారు. మరి చూడాలి మరి ఎంతవరకు నిజం అనేది. మనోడు మాత్రం బయటపడతలేదు, మా నిబ్బిళ్ళు అనే. సో చూద్దాం మరి ఏమైద్దో. ఓకేనా మరి, అంతా బాగా? ఓకే, బాగుంది. మా ఆడియన్స్కి కూడా ఏమైనా ఒక 4 మొక్కల్లో ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన దీపక్ గారికి, ఎందుకంటే ఇంటర్వ్యూకి కర్త కర్మ క్రియ అంతా ఆయనే కాబట్టి పెద్ద దేవుడు ఇప్పుడు మనకి. అంత కాదు, వద్దులేండి పొగడకూడదంట మళ్ళీ సార్కి. ఇప్పుడు మన దీపక్ గారికి పొగడతలు కూడా ఇష్టం ఉండవు. తెలుసు ఆయన గురించి నాకు, చాలా మంచి వ్యక్తి, డౌన్ టు ఎర్త్ అనమాట. సో కాబట్టి అలాంటి వ్యక్తులు సమాజానికి ఉపయోగపడే ఇంటర్వ్యూలు తీసుకుంటారు కాబట్టి చాలా మంచిది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వీటీవీ వారికి, యాజమాన్యానికి, అలాగే నాతో ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి మన దీపక్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నా ఈ ఇంటర్వ్యూ ద్వారా నేనైతే ఏదైతే మెసేజ్ ఇచ్చానో ప్రజలు చూస్తారు. సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ ఇండియాలో, కాబట్టి ఈ పవర్ఫుల్ అనేది వాళ్ళ జీవితంలో పవర్ నింపుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ దేశం అనేది ఒక ఉమ్మడి కుటుంబం. గదికి మధ్య గొడవలు ఉంటాయి. ఇల్లు నాదని కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. కానీ ఎవరో వచ్చి నాదంటే మేము సహించాం. సరిహద్దుల్లో మీకు శ్మశానం నిర్మిస్తాం, మీ మొండ్యాల మీద మా జెండాలు ఎగరేస్తాం. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్.